తెరవద్దు, చేతులు విడవద్దు. హాయిగా, ప్రశాంతంగా, సహజంగా, సరళంగా, స్వాభావికంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. అనంతమైన శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అసలు సత్యాలు మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చున్నామో అప్పుడు మనం మాస్టర్స్ అడగవలసింది ఏంటంటే, నేను అసలు సత్యాలు తెలుసుకోవాలనుకుంటున్నాను మాస్టర్స్. నన్ను ఈ విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించుకోండి. నేను సిద్ధంగా ఉన్నాను. నేను మీకు సరెండర్ అవుతున్నాను. ఇలాంటి విషయాలు మనం మాస్టర్స్‌కి చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడు వాళ్ళు మనల్ని ఆ రకంగా తీర్చిదిద్దుతారు. ఆ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలంటే మనలో తగినంత ఎనర్జీస్ ఉండాలి. తగినంత శక్తివంతంగా మనం తయారవ్వాలి. మన ఆలోచనలన్నీ కూడా ఉన్నతంగా ఉండాలి. అలాంటి స్థితికి మనల్ని తీసుకొచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే మన పరమ గురువులకు ఉపయోగపడాలి అంటే ఇప్పుడు మనం ఒక పిల్లవాడు నేను కలెక్టర్ చదువుదాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఆ కలెక్టర్‌గా తీర్చిదిద్దడానికి తండ్రి చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడికి సరైన పునాదులు వేస్తూ ఉంటాడు. వేసి వాడు కలెక్టర్ చదవడానికి తగిన పరిస్థితులు ఏర్పరుస్తాడు. అలాంటి ఎగ్జామ్సే రాయించి, అలాంటి చదివే చదివించి, చక్కగా కోచింగ్‌లవి పెట్టి అలా చేస్తాడు కదా! అలాగే మనకి కూడా ఏదైతే ఉన్నత లక్ష్యాన్ని మనం పెట్టుకున్నామో, మాస్టర్స్‌కి సరెండర్ అయిపోయి, మాస్టర్స్ పరమ లక్ష్యంలో, పరమ గురువుల పరమ లక్ష్యంలో మనం ఎప్పుడైతే మన ఆ ప్రణాళికలో మేము భాగస్వాములుగా ఉంటాం, మమ్మల్ని ఉపయోగించుకోండి మాస్టర్స్ అని అడిగినప్పుడు, వాళ్ళు మనకు అలాంటి పరిస్థితులే ఏర్పరిచి, మనల్ని అనంతంగా ఉన్నతీకరిస్తూ ముందుకు ముందుకు పైకి పైకి తీసుకువెళ్తూ ఉంటారు. అందుకని మనం ముందు వాళ్ళకి సరెండర్ అయిపోవాలి. మాస్టర్స్‌కి సరెండర్ అయిపోవటం మనం చేయాల్సిన మొదటి పని. అలాగే నన్ను ఉపయోగించుకోండి అని అడగటం రెండో పని. మనం సరెండర్ అయిపోయి ఆ సరెండర్‌నెస్‌లోనే నన్ను ఉపయోగించుకోండి మాస్టర్స్. మేము సిద్ధంగా ఉన్నాము అని అడగాలి. హాయిగా శ్వాసని గమనిస్తూ ఉందాం. ఎప్పుడైతే మనం శ్వాసని గమనిస్తున్నామో, అప్పుడే మన మాడు మీద బ్రహ్మరంధ్రం ద్వారా 3 రకాల ఎనర్జీ స్వీకరిస్తూ ఉంటాం. ఒకటి మనం శంబల నుంచి వచ్చేటువంటి పరమ గురువుల యొక్క ఎనర్జీస్, అలాగే మూల పరమాత్మ నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ, అలాగే ఋషులను లోకం నుంచి అంటే సప్తర్షి మండలం నుంచి వచ్చేటువంటి ఎనర్జీ 3 పాయలుగా మన తల పై భాగంలో ఒక జలపాతంలా 3 పాయలుగా పడుతున్నట్లుగా ఆ జలపాతాలు సన్నటి జలపాతాలు మృదువుగా చక్కగా పడుతున్నాయి. మెత్తగా పడుతున్నాయి. ఆ ఎనర్జీస్ మనం స్వీకరిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అవి మన తల భాగం గుండా కాలి గోటి వరకు పూర్తిగా భౌతిక శరీరాన్నంతా ఆక్రమించుకున్నాయి. అలాగే మన మనోమయ శరీరాన్ని ఆక్రమించుకున్నాయి. అలాగే మన ప్రాణమయ శరీరాన్ని ఆక్రమించుకున్నాయి. అలా మనం మొత్తం మన 3 నిమ్న శరీరాన్ని పూర్తిగా నింపుకున్నాం. మన భావనామయ శరీరాన్ని కూడా నింపుకున్నాం. ఇప్పుడు మన లక్ష్యాలు అన్నీ కూడా ఉన్నతమైనటువంటి లక్ష్యాలే ఉంటాయి. ఉన్నతమైన ఆలోచనలే ఉంటాయి. ఉన్నతమైన భావనలే ఉంటాయి. సంస్కారవంతమైన సంపూర్ణ ఆరోగ్యంతో మనం ఎంతో ఆనందంగా హాయిగా జీవించగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఎనర్జీస్ ని మనం తీసుకుని చక్కగా ఒకే గ్రూప్ గా మనం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఈ గ్రూప్ అందరం కలిసి తీసుకుంటున్నాం ఎనర్జీస్. ఎక్కువ మంది కలిసి చేసినప్పుడు ఎక్కువ ఎనర్జీని కిందకి తీసుకోగలుగుతాం మనం. అలా ఎక్కువ ఎనర్జీస్ మనం తీసుకుంటూ అంటే ఒకే మనిషి మొయ్యాలంటే ఒక బరువు మొయ్యలేడు. అదే ఒక పెద్ద బరువుని ఎక్కువ మంది మోస్తే చాలా ఈజీగా మోసేయగలరు. అంటే ఎక్కువ బరువును మోయాలంటే ఎక్కువ శక్తిని లాక్కోవాలంటే ఎక్కువ మంది కలిసి ధ్యానం చేయాలి. అందుకని మనందరం కలిసి సాధన చేస్తున్నాం కాబట్టి మనందరం కూడా ఎక్కువ ఎనర్జీస్ తీసుకుంటున్నాం ఇప్పుడు. హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాము. సహజంగా, సరళంగా, స్వాభావికంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. ఢిల్లీ శాస్త్రి గారు ఈ రోజు శరీరాన్ని వదిలిపెట్టారు. ఆయన ఉన్నత లోకాలకి సత్యలోకానికి చేరారు. మరి ఆయన్ని మనం సాదరంగా చక్కగా ఆ సత్యలోకానికి వెళ్ళండి. మీరు వెళ్ళారని తెలిసింది అని చెప్పి మనం మనలో మనమే ఆయనకి ధన్యవాదాలు, కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకుందాం. ఎందుకంటే ఆయన సత్యలోకానికే వెడతారు.
ఒక పిరమిడ్ మాస్టర్ గా ఆయన చేయాల్సినవన్నీ చేశారు. ఆయన భార్య పిల్లలు కూడా చక్కగా వాళ్ళు కూడా ఎంతో గొప్ప సేవ చేశారు పిరమిడ్ సొసైటీకి, ఇప్పుడు కూడా చేస్తున్నారు. పొద్దున్న కూడా పత్రి మేడంతో పత్రి సార్తో కూడా మాట్లాడారు. ఆ భార్య బిడ్డలు కూడా ఎంత చక్కగా మాట్లాడారంటే, ఎంత ఆత్మ ఉన్నతిని సాధించారు, ఎంత ఎన్లైట్మెంట్ తో ఉన్నారో వాళ్ళు. ఎంతో ఆనందం అనిపించింది అనమాట వాళ్ళని అలా చూస్తుంటే. అలా ప్రతి ఒక్కరు కూడా అలాగే తయారవ్వాలి. అదే పత్రి సార్ యొక్క కళ. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరం తప. కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఓ పార్థ, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది నీకు ఎంత మాత్రమూ తగదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడువి కా అంటున్నారు. అది దాని తాత్పర్యం ఆ శ్లోకానికి. అదే దానికి మనం ఆత్మపరంగా మన పత్రిజీ గారు ఇచ్చిన వివరణ కూడా మనం తెలుసుకుందాం. హృదయ దౌర్బల్యం, అధైర్యం, పిరికితనం అనేవి మన మనసులోకి ప్రవేశించగానే బుద్ధి పనిచేయడం మానేస్తుంది. ఎవరైతే పిరికితనంతో ఉంటారో, ఎవరైతే హృదయంలో బలం లేకుండా హృదయ దౌర్బల్యంతో ఉంటారో, పిరికితనంతో ఉంటారో, అధైర్యంతో ఉంటారో, బలం లేకుండా ఉంటారో, వాళ్ళ మనసులోకి అవన్నీ ప్రవేశించగానే బుద్ధి పనిచేయడం మానేస్తుంది. విచక్షణ జ్ఞానం నశిస్తుంది. ఇది చేయాలా, అది చేయాలా అనేటువంటి విచక్షణ జ్ఞానం నశిస్తుంది. కనుకనే తనకి సాటి ఎవరూ లేని మేటి వీరుడైనటువంటి, మరి శత్రువుల్ని కూడా భయపెట్టినటువంటి అర్జునుడు కూడా తనలోని అంతఃశత్రువులైన హృదయ దౌర్బల్యానికి, పిరికితనానికి లోనై యుద్ధం చెయ్యకూడదు అన్న తగని నిర్ణయానికి వచ్చాడు. ఎందుకని తనలో పిరికితనం అనేది ప్రవేశించింది, తనలో హృదయ దౌర్బల్యం ప్రవేశించింది. అందుకని అతను నేను ఈ యుద్ధం చెయ్యకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు. ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడూ వర్తమాన పరిస్థితుల వైపు కాక అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి. మన అంతిమ దృష్టి ఏంటి? మనకు కావాల్సిన అంతిమ లక్ష్యం ఏమిటి అంటే, మనం ఆత్మానుభూతి పొందాలి, ఎస్సెండ్ అవ్వాలి మనం. అలాగే జన్మ రాహిత్యాన్ని మనం సాధించాలి. అది మన అంతిమ లక్ష్యం. ఆ అంతిమ లక్ష్యాన్ని మనం చూసుకోవాలి తప్ప, ఈ రోజు ఈ పని ఎలా ఉందేంటి, ఇదిలా జరిగిందేంటి, ఇవాళ ఈ కష్టం వచ్చిందేంటి, ఈ నష్టం వచ్చిందేంటి, ఇది కాదు మనం ఇక్కడ చేయాల్సింది. అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెట్టి దాన్ని బట్టి ఇవాళ మొదటి అడుగు మనం వేయాల్సి వస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా ఒక బుద్ధిశాలిగా ఉండాలి అంటే మనలో పిరికితనము ఉండరాదు, మనోదౌర్బల్యం ఉండరాదు, హృదయ దౌర్బల్యం ఉండరాదు. విజ్ఞతే ధర్మయుద్ధానికి మూలం. విజ్ఞత అంటే ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఏ సమయానికి ఏది కరెక్ట్ అనేది ఏదైతే ఆ జ్ఞానాన్ని పొందుతారో అదే విజ్ఞత. ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గము. ధర్మయుద్ధం అంటే అక్కడ మనం ఏది ధర్మమో, ఆ సమయానికి ఏది ధర్మమో అది చేయడమే మనం చేయాలి. జీవన సమరంలో వెనకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తూ ఉంటే, ఈ జీవన సమరంలో అంటే మన జీవితం అనేటువంటి ఈ ప్రయాణంలో, ఈ యుద్ధంలో వెనకడుగేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తుంటే, అంటే ఎన్నో సందర్భాలు వస్తాయి వెనకడుగు వేయబోతాం మనం. అమ్మో మనం దీన్ని చేయలేం, ఇది మన వల్ల కాదు, ఇది అవ్వదు మనకి పని, ఇలా అనిపించిన సందర్భంలో మన అడుగులు ముందుకు వేస్తూ ఉంటే గమ్యం చేరువవుతూ ఉంటుంది. అంతేగాని మనం అని మన వెనకంజ అనేది వెయ్యకూడదు. వెనకంజ వేసామా మనం పడిపోయినట్టే. చివరికి మనం ఎప్పుడైతే మనం ముందడుగు వేస్తూ వెళ్తూ ఉంటామో అప్పుడు చివరికి లక్ష్యాన్ని చేరగలుగుతాము. అదే విధంగా ధ్యాన యోగ సాధనలో కలిగే విఘ్నాలను కూడా, ధ్యాన యోగ సాధన చేసేటప్పుడు మనకి ఎన్నో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఏవో ఆ టైంకే ఎవరికో ఒంట్లో బాగోలేదని ఫోన్ రావడమో, లేకపోతే ఎవరో ఒకళ్ళకి నిజంగా ఇంట్లో వాళ్ళకే బాగుండకపోవడమో, లేదంటే ఏదో ఒక సమస్య రావడమో, లేకపోతే మనకే తలనొప్పి రావడమో, ఎందుకులే ఇప్పుడు చేసేది ఏమిటి అనిపించడమో, ఎన్నో రావచ్చు. ప్రతి ధ్యాన యోగ సాధకుడు ఆ విఘ్నాలను కలిగినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి. అలాంటి ఏమైనా వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని నిలబడాలి ప్రతి యోగ సాధకుడు కూడా. నిరాశ నిస్పృహలకు లోను కారాదు.
నిరాశ పొందేసి ఇదేం జీవితం ఇంకా అనవసరం ఇలా అంటూ వస్తున్నాయి, ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ నష్టాలు వస్తున్నాయి అని కూరుకుపోతే మనం ముందుకు అడుగు వేయలేము. అందుకే గురువులు ఏమంటారు, నువ్వు ఒక్క అడుగు వేయి, 100 అడుగులు మేము వేస్తాము అంటారు. ఎందుకంటే అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నిలదొక్కుకుని నువ్వు గనక ఒక్క అడుగు ముందుకు వేస్తే, లేదు నేను నా లక్ష్యాన్ని నేను చేరతాను అని నువ్వు నిర్ణయం తీసుకుని స్థిర నిశ్చయంతో నువ్వు ఎప్పుడైతే అడుగు ముందుకు వేస్తావో అప్పుడు మేము 100 అడుగులు నీకోసం ముందుకేస్తాము అంటున్నారు గురువులు. అంతఃశత్రువులైనటువంటి అరిషడ్వర్గాలతో అంతర్యుద్ధం చేయాలి మనం. మనలో అరిషడ్వర్గాలు ఉన్నాయి. కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాదులైనటువంటి ఆ అరిషడ్వర్గాలతో అంతర్యుద్ధం చేయాలి మనం. అలా అంతర్యుద్ధం చేసినప్పుడు ఆ అంతఃశత్రువుల్ని మనం నాశనం చేసినప్పుడు మన అంతిమ లక్ష్యమైన ఆత్మానుభూతిని, జన్మరాహిత్యాన్ని సాధించగలుగుతాము అని కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి తెలియజేసిన విషయం. అశోచ్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసో న గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. దీని తాత్పర్యం, దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పైపెచ్చు పెద్ద ఆరిందాలా మాట్లాడతావేమిటి? పండితుడైన వాళ్ళెవరూ కూడా సజీవుల గురించి గాని విగత జీవుల గురించి గాని ఏమాత్రం దుఃఖించరు సుమా అన్నారు కృష్ణ పరమాత్మ. దీనికి మనం వివరణ చెప్పుకుందాం. ప్రజ్ఞ, శోకం ఇవి రెండు పరస్పర విరుద్ధమైనటువంటి పదాలు, అంశాలు. ఇవి రెండు కూడా, ప్రజ్ఞ వేరు, దానికి శోకం వేరు. ప్రజ్ఞ అనే దానికి ఇది విరుద్ధమైనటువంటిది శోకం. ప్రజ్ఞ కలిగిన వాడు పండితుడు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు చనిపోయేవాడే. పండితుడు అంటే ప్రజ్ఞ కలిగిన వాడు అని అర్థం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు చనిపోయేవాడే అన్న సత్యం పండితుడికి తెలుసు. ఒకానొక చనిపోయిన వాడి కోసం గాని, ఒకానొక చనిపోబోయే వాడి కోసం గాని, అంటే ఉన్నవాడిని గురించి గాని పోయిన వాడిని గురించి గాని పండితుడు ఎవ్వడు శోకించడు. పండితుడు దేనికి ఏడవడు. అంటే పండితుడు అంటే ఏంటి? ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏడవరు. ఏమేం సాధించాలో అవన్నీ సాధిస్తూనే పోతుంటాడు. వదనంలో విషాద ఛాయలు కూడా ఉండవు. వాళ్ళ ముఖాల్లో విషాద ఛాయలు కూడా ఉండవు. ఎప్పుడు ఆనందమే ఆనందం. ఒక పక్కన అర్జునుడు తన బంధువులు, గురువులు యుద్ధంలో చనిపోతారు అని ఏడుస్తున్నాడు. ఇంకొక పక్కన రక్తపాతం ఎందుకు చెయ్యాలి అని, భిక్షాటం చేసైనా బతుకుతానని గొప్ప గొప్ప మాటలు పలుకుతున్నాడు. అంటే ఒక పక్కన శుద్ధ పామరుడిలాగా ఏడుస్తున్నాడు. నా వాళ్ళందరూ నా తాతలు, నా అన్నదమ్ములు, వీళ్ళని ఎలా చంపను అని అంటున్నాడు. ఓ పక్కన పండితుడిలాగా నేను భిక్షాటం చేసుకునే బతుకుతాను, రక్తపాతం నాకు ఇష్టం లేదు, అహింసలో ఉంటాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. దేనికైనా ఏడ్చేవాడు పామరుడు, దేనికి ఏడవని వాడే పండితుడు. పండితుడు అంటే ఆత్మశాస్త్రం అవగతమైన వాడు. పామరుడు అంటే ఆత్మశాస్త్రం ఎంత మాత్రం అవగాతం కానివాడు. ఏ ఆత్మశాస్త్రం అనేది తెలియని వాడే పామరుడు. ఆత్మశాస్త్రం అవగతమైన వాడు అంటే అర్థం చేసుకున్నవాడే పండితుడు. హాయిగా కూర్చున్నాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ఛాస. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నేను ఇదివరకు ఏ కాలంలోనూ లేనట్టు కాదు, నువ్వు కూడా ఇదివరకు ఎన్నడూ లేనివాడివి కాదు. అదే విధంగా ఈ రాజులందరూ కూడా ఇంతకు ముందు ఏ కాలంలోనూ లేనివారు కారు. అంతేకాదు మనందరము భవిష్యత్తులో మళ్ళీ ఉండమని అనుకోవద్దు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అర్జునుడికి. ఇదివరకు నేను లేనని కాదు, నువ్వు లేవని కాదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజులందరూ, ఈ దుర్యోధనుడు, ఈ దుశ్శాసనుడు, ఈ భీష్ముడు, ఈ ద్రోణుడు, వీళ్ళందరూ కూడా ఇదివరకు లేరని కాదు, ఇప్పుడు ఉన్నారని కాదు, రాబోయే రోజుల్లో ఉండరని అనుకోవద్దు అని చెప్తున్నారు ఆయన. శరీరం, ఈ వివరణ ఏమిటంటే, ఈ శరీరం ఏర్పడక ముందు ఆత్మ ఉంది. అంటే పైలోకాల్లో మనం ఈ ఆత్మ శరీరాన్ని తీసుకోకుండా ఈ భూమి మీదకి రాకముందు కూడా ఈ ఆత్మ ఉంది.
శరీరం నశించిన తర్వాత కూడా ఈ శరీరం వదిలేస్తుంది, ఈ ఆత్మ మాత్రం ఉంటుంది. శరీరానికి మూలం ఆత్మ. అంతేకాని ఆత్మకు మూలం శరీరం కానే కాదు. ఈ శరీరానికి మూలం ఆత్మ. అంతేగాని ఆత్మకి శరీరం మూలం కాదు. ఆత్మ యొక్క తాత్కాలిక భౌతికపరమైన ఛాయ మాత్రమే శరీరము. ఈ ఆత్మకి ఒక భౌతికపరమైన తాత్కాలికమైన ఛాయ అంతే. ఇది ఒక నీడ లాంటిది ఈ శరీరము. ఆత్మ అవినాశి, దీనికి వినాశనం లేదు. ఆత్మకి దేహం అవినాశి, దేహం నశిస్తుంది, ఆత్మ నశించదు. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది. కనుకనే నేను, నీవు, ఈ రాజులందరూ శాశ్వతమైన ఆత్మస్వరూపులం. నువ్వు గాని, నేను గాని, ఈ రాజులందరూ గాని అందరం కూడా శాశ్వతమైన ఆత్మస్వరూపులం. మనం అందరం కూడా. మనం ఇంతకు ముందు ఉనికి అస్తిత్వం లేని వాళ్ళం కాము. అంటే ఇంతకు ముందు ఈ ఆత్మ ఉంది, ఇప్పుడు ఈ ఆత్మ ఉంది, తర్వాత కూడా ఈ ఆత్మ ఉంటుంది. అంటే అప్పుడు ఉనికి ఉంది, ఇప్పుడు ఉనికి ఉంది, తర్వాత కూడా ఉనికి ఉంటుంది. అలాగే భవిష్యత్తులో ఉనికి అస్తిత్వం ఉండని వాళ్ళం కూడా కాదు. అంటే భవిష్యత్తులో కూడా ఉంటాం. మనం ప్రస్తుతంలో ఉన్నాం. ఇంతకు ముందు ఈ శరీరాలు తీసుకోకముందు ఉన్నాము. ఎల్లప్పుడూ ఉనికి కలిగి ఉండే శాశ్వత ఆత్మలం మనము. ఎప్పుడు ఉనికి అనేది ఉంటుంది. ఈ ఆత్మ ఉనికి అనేది ఎల్లప్పుడూ ఉంటుంది అని సమస్త జీవులు ఆత్మవత్ అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ మనకి అర్జునుడికి చెప్తున్నారు అంటే మనందరికీ కూడా చెప్తున్నట్లే. ఇక్కడ అర్జునుడే మనందరం ఒక అర్జునుడు అయితే, కృష్ణ పరమాత్మ మన ప్రియ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీయే. ఆయన ద్వారా మనకి ఇవన్నీ అందించబడుతున్నాయి. ఈ రోజు హాయిగా శ్వాసని గమనిస్తూ ఉన్నాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. దేహం వలన దేహదారులకు బాల్యం, యవ్వనం, ముసలితనం మొదలైనవి కలగటం ఎంత సహజమో మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజం. ధీమంతుడు ఆ విషయంలో మోహితుడు కాదు. ఈ దేహంలో దేహదారులం అయినప్పుడు, మనం శరీరాలు తీసుకున్నప్పుడు బాల్యము, యవ్వనము, కౌమార్యము, ముసలితనము ఇవన్నీ కలగటం ఎంత సహజమో మరో దేహాన్ని కూడా పొందడం అంతే సహజం. పొద్దున అదే చెప్పారు పత్రి సార్, శాస్త్రి గారి గురించి మాట్లాడుతూ. ఒక ఆయన చెప్పారనమాట, ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు, దీని గురించి ఎంత బాధగానో ఉంది, మనందరం కూడా ఈ విచారకరమైనటువంటి వార్తని ఎలా మనం ఇది చేయాలో అంటూ చెప్పారు. అప్పుడు పత్రి సార్, ఏమిటి విచారం ఏంటి, నువ్వు అసలు పిరమిడ్ మాస్టర్వేనా, నువ్వు అలా మాట్లాడచ్చా అని సార్ గట్టిగా మాట్లాడి, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అనే శ్లోకం చెప్పి దాని అర్థం చెప్పి, నీకు తెలుసా అని అడిగి ఆయన తెలియచేస్తారనమాట. అంటే అసలు సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏది సత్యమో అది అందరికీ మనం తెలియచేయాలి. ఒక ఇల్లు శిథిలం అయిపోయింది, ఇంకా ఇంట్లో ఉండడానికి ఇష్టం లేదు. ఒక్కొక్కసారి 25 సంవత్సరాలకే శిథిలం అవ్వచ్చు, ఒక్కొక్కసారి 100 సంవత్సరాలకి శిథిలం అవ్వచ్చు, ఒక్కొక్కసారి 10 సంవత్సరాలకే వద్దనుకోవచ్చు. ఆ ఇంట్లో ఆ ఇల్లు అమ్మేసి ఇంకో ఇల్లు కొనుక్కుందాం అనుకోవచ్చు, ఆ ఇంట్లోంచి మారిపోదాం అనుకోవచ్చు. ఆ ఇల్లు ఏదో కారణం చేత ఏ పిడుగుపడో కూలిపోవచ్చు, లేకపోతే ఏదో ఒక తేడా రావచ్చు ఆ ఇంటికి, ఏ భూకంపమో రావచ్చు. అలాగే ఈ శరీరాలకు కూడా ఈ ఆత్మ నిర్ణయించుకుంటే తను అందులో ఉండాలా వద్దా, ఎన్నాళ్ళు ఉండాలి, ఇంకా చాలు మనం వెళ్ళిపోదాం, ఇక్కడ చేయాల్సింది అయింది, ఇంకా పైలోకానికి వెళ్ళి అక్కడి నుంచి ఉన్నతమైనటువంటి లోకాలకు వెళ్ళి అక్కడి నుంచి మనం ఈ భూమికి సహాయం చేద్దామని కొన్ని ఆత్మలు నిర్ధారణ చేసుకుని ఈ శరీరాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడతాయి. అందుకని మనం వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా మనం ఏమి అనుకోకూడదు. మరొక దేహాన్ని పొందడం కూడా అంతే సహజం అని చెప్తున్నారు ఆయన. ఎలాగైతే బాల్యము, యవ్వనము, ముసలితనము ఎలాగైతే ఈ దేహానికి ఉంటాయో అలాగే మరొక దేహాన్ని పొందడం కూడా సహజము, అంతే సహజము. ధీమంతుడు ఆ విషయంలో మోహితుడు కాడు. ధీమంతుడు అంటే అంటే బుద్ధి కలిగిన వాడు. ధీమంతుడు అంటే ఎవరైతే బుద్ధి కలిగి ఉంటాడో అతను ఇవన్నీ కూడా వీటికి మోహితుడు అవడు. ఈ శరీరం కోసమో ఈ జీవితం కోసమో మోహితుడు అవడు. మనం ఎన్ని సంవత్సరాలైనా జీవించాలని కోరుకుంటున్నాం కదా, మరి అది మోహితుడు అవడమా అంటే అది మోహితుడు అవడం కాదు.
మనం ఈ భూమి మీద ఏ లక్ష్యాలైతే చేయాలని వచ్చామో ఆ లక్ష్యాలన్నీ సంపూర్ణమయ్యే వరకు ఉండాలి అని మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే ఆ లక్ష్యం ప్రకారం మనం వెళ్తాం. ఒకవేళ మనకి ఈ ఆత్మకి ఎక్కడి నుంచైనా ఏదైనా పిలుపొచ్చి నువ్వు ఇప్పుడు అక్కడ కాదు చేయాల్సింది ఇక్కడ చేయాలి అని అంటే మనం అప్పటికప్పుడు డెసిషన్ మార్చుకున్నా మార్చుకోవచ్చు ఆత్మపరంగా. అలా కూడా జరగొచ్చన్నమాట కొన్ని. అందుకని మనం ఎప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు మార్చుకోవడం ఇష్టం లేదనుకున్నప్పుడు లేదు లేదు నేను ముందేదనుకున్నా అదే చేస్తాను అని చెప్పొచ్చు కూడా మనం. మన సర్వ స్వతంత్రులం ఆ విషయంలో మాత్రం. అందుకని మన ఇష్టమైనట్లే మనం ఉండొచ్చు. మనకు ఆ స్వేచ్ఛ ఉంది. అందుకని ఏది జరిగినా దానికి ఏదో ఒక కారణం ఉంటేనే జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కార్యము జరిగింది అంటే అక్కడ కారణం ఉంటుంది. కారణం ఉంటేనే ఇక్కడ కార్యం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఒకానొక జీవాత్మ ఒకానొక పసిపాపగా తన జన్మను ప్రారంభిస్తుంది. పొత్తిళ్లలోని ఆ పసిపాప నెమ్మదిగా నెలలు, సంవత్సరాలు గడిచి బాల్య దశను అనుభవిస్తుంది. బాల్యం తర్వాత కౌమారం, ఆ తర్వాత యవ్వనం, తర్వాత ప్రౌఢ దశ, వార్ధక్యం, చివరగా మరణం. ఈ విధంగా శరీర స్థితులు మారుతూ ఉంటాయి. ఒక దశలోని రూపం తర్వాతి దశకు మార్పు చెందింది. అంటే పసిబిడ్డగా ఉన్నవాడు పెద్దవాడయ్యాడు, బాలుడిగా మారాడు. బాలుడిగా ఉన్నవాడు యవ్వనవంతుడిగా అయ్యాడు. యవ్వనవంతుడిగా ఉన్నవాడు ప్రౌఢ దశలోకెళ్ళాడు. ప్రౌఢ దశగా ఉన్నవాడు వృద్ధాప్యంలోకి వెళ్ళాడు. ఇలా జరుగుతూ ఉన్నాయి. ఈ ఒక దశ తర్వాత ఇంకో దశ వచ్చినప్పుడు అతని రూపం మారుతోంది. ఒక స్థితిలోని శరీరం వేరొక స్థితిలోకి చేరినప్పుడు అంతా మారిపోయింది. ఈ రూపం, ఈ శరీరం ఇలా మార్పులు తీసుకుంటుందేమిటి అని ఆయా దశల్లో ఎప్పుడు మనం ఏడవటం లేదు. ఎందుకంటే అలా మార్పు చెందడం భౌతిక శరీరం యొక్క ధర్మము. అలా మార్పు చెందుతూ ఉంటుంది భౌతిక శరీరం అనేది. అది మనకు ఖచ్చితంగా తెలుసు కనుక. అయితే మరణానికి దుఃఖిస్తున్నాం. ఎందుకంటే ఆత్మధర్మం మనకు తెలియదు గనక. ఎలాగైతే మనం ఈ బాల్యం దశ, యవ్వన దశ, ముసలితనము ఇవన్నీ ఉంటాయో అని మనం ఒప్పుకుంటున్నామో, వాటికి ఏడవట్లేదో, అలాగే మరణం అనేది కూడా సహజం అనేది మనం తెలుసుకోలేదు. తెలుసుకోక ఆత్మధర్మం తెలుసుకోక మనం ఏడుస్తున్నాము ఈ మరణానికి. బాల్యంలో, యవ్వనంలో జరిగిన ముఖ్యమైన కొన్ని సంఘటనలు ఆ దశలు అయిపోయిన తర్వాత దశల్లో కూడా మనకు గుర్తుంటాయి. అవి అనుభవించినప్పటి రూపం, శరీరం ఇప్పుడు లేకపోయినా అనుభవం మాత్రం జ్ఞాపకాల రూపంలో మన మనసులో గుర్తుంటుంది. ఎలాగంటే నా చిన్నప్పుడు ఇలా జరిగింది. నేను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇలా జరిగింది. నాకు 30 ఇయర్స్ వయసులో ఇలా జరిగింది. ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలా అంటే ఆ జ్ఞాపకాలన్నీ మనలో ఉంటాయి. ఆ అనుభవ జ్ఞానం వల్ల. అలాగే దేహంలో ఉన్న దేహి అంటే ఆత్మ. ఈ దేహం యొక్క మరణంతో ఈ దేహాన్ని విడిచిపెట్టేసి పోయేటప్పుడు ముఖ్యమైన అనుభవాలను వాసన రూపంలో తనతో తీసుకుపోతుంది. అవే సంస్కారాలు. ఇప్పుడు ఎలాగైతే బాల్య దశలో ఉన్న విషయాలు, యవ్వన దశలో ఉన్న విషయాలు పెద్దవాళ్ళు అయిపోయాక కూడా గుర్తుపెట్టుకుని మనం అనుభవాలు ఎలాగైతే మనకు ఉంటాయో, అలాగే ఈ ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినప్పుడు కొన్ని ముఖ్యమైన అనుభవాలను వాసనల రూపంలో తనతో పాటు తీసుకుపోతుందిట. అవే జన్మ సంస్కారాలు అంటాం మనం. బాల్యంలోని రూపం పోయి యవ్వనంలో ఇంకో రూపం వచ్చింది. యవ్వన రూపం పోయి ముసలి రూపం వచ్చింది. అలాగే మరణం వల్ల ఈ దేహం పోయిన తర్వాత దేహి ఇంకో దేహం తీసుకుంటుంది. జీవాత్మ ఈ దేహంలో పొందిన అనుభవాలకు సంబంధించిన పరిపూర్ణత సంతరించుకోవడానికి ఈ సంస్కారాలను మోసుకుని మరొక భౌతిక దేహం పొందుతుంది. ఈ దేహి ఇంకో దేహం తీసుకుంటుంది ఈ మరణం తర్వాత. జీవాత్మ ఈ దేహంలో పొందిన అనుభవాలకు సంబంధించిన పరిపూర్ణత సంతరించుకోవడానికి అంటే ఇక్కడ కొన్ని అనుభవాలు పొందింది. ఈ పని చేస్తే ఇలా జరుగుతుంది, ఆ పని చేస్తే అలా జరుగుతుందని కొన్ని అనుభవాలు పొందింది. ఈ అనుభవాలను తనతో తీసుకెళ్ళింది. అవి మళ్ళీ తను కరెక్టా కాదా అని మళ్ళీ పరిపూర్ణత సాధించుకోవాలి దాంట్లో. ఓహో! ఇలా చేశాను కాబట్టి నేను ఇది జరిగింది. ఈసారి ఇలా కాదు, ఇలా చేస్తే ఇంకా బావుంటుందని ఒక అనుభవం పొందింది. ఆ ఇంకా బావుంటుందనేది ఎలా పరిపూర్ణత పొందాలో తెలుసుకోవడం కోసం మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ వస్తుంది. ఈ సంస్కారాల్ని పరిపూర్ణత చేసుకోవటం కోసం. ఈ సంస్కారాలను మోసుకుని మరొక భౌతిక దేహం పొందుతుంది. కనుక దేహస్థితి ఉంది, దేహాంతర స్థితి ఉంది. దేహస్థితి ఉంది, దేహం తర్వాత స్థితి కూడా ఉంది. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి దేహస్థితులు ఎంత సహజమో మరో శరీరాన్ని పొందడము అంతే సహజం. ఈ విషయాన్ని గురించిన ధీరుడైన వాడు ఆత్మసత్యాన్ని అనుభవించిన వాడు మోహాన్ని ఎప్పుడు పొందడు. ఇంకో కొత్త దేహాన్ని పొందుతాడు కనుక ఒకానొక జ్ఞాని చావుకు ఎప్పుడు ఏడవడు. సదా తటస్థంగా ఉంటాడు అథవా చిరునవ్వుతో ఉంటాడు. అంటే పైకి ఏమి
మరి ఇటు ఏడవడు, అటు నవ్వడు, మామూలుగా ఉంటాడు. కొంతమంది ఏడుస్తూ ఉండేవాళ్ళు పామరుడుగా ఉంటారు. వాళ్ళు పామరులు. అదే పండితుడిగా ఉన్నవాడు ఒక్కొక్కసారి జ్ఞాని అయిన వాడు అసలు ఏడవకుండాను నవ్వుతూనే ఉంటాడు. లేదా తటస్థంగా ఇటు అటు కాకుండా మామూలుగా సాదాసీదాగా ఉంటాడు. ఉదాసీనంగా మామూలుగా ఉంటాడన్నమాట. మరి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఎంత చక్కటి విషయ జ్ఞానం మనం పొందామో ఈరోజు. మరి భగవద్గీత ద్వారా మనం ప్రతిరోజు నేను ధ్యానం చేయించినప్పుడల్లా భగవద్గీత శ్లోకాలు చెప్తూ మీకు ధ్యానం చేయిద్దాం అనిపించింది నాకు ఎందుకో ఈరోజు. అందుకని మనం చక్కగా భగవద్గీత శ్లోకాలు చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మన ఇష్ట దైవాలకు, మన పరమ గురువులందరికీ కూడా మనం కరతాళ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళ శాస్త్రి గారి వాళ్ళ అమ్మాయి మాట్లాడినప్పుడు పత్రి సారు రాత్రే జరిగింది. ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడు సార్ ఒక పాట పాడమన్నారు అమ్మాయి. నిన్నట ఆయన అలా ఒక్క మందు కూడా వేసుకోలేదుట. ఆయన వేసుకొని నేను మందులు వాడినని వేసుకోలేదుట. అయితే ఆయన అలా పడుకున్నప్పుడు ఆ పాప పాట పాడుతుంటే వాళ్ళ అమ్మగారు వీణ వాయిస్తుంటే అది వింటూ అలా పడుకుని ఉన్నట్ట ఆయన, ఇంట్లో బాగుండకపోయినా సరే. అయితే ఈరోజు సార్ పాట పాడమన్నారు అమ్మాయిని. పాడమంటే పైగా ఏ పాట పాడాలని చెప్పారంటే నానాటి బ్రతుకు నాటకం పాడమన్నారు. ఎంత బాగా పాడిందో. అలాగా మరి వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి అసలు సత్యాలు తెలుసుకోగలిగారు మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఏడవట్లేదు అంటే ఇక్కడ వాళ్ళకి బాధ లేదేమో, వాళ్ళ మీద తండ్రి మీద ఇష్టం లేదేమో, అంత ప్రేమ లేదేమో, ఆ భార్య కూడా అంతేమీ ఆయనకి ఆవిడకి అంత లేదేమో అనుకుంటాం మనం, అనుకోవచ్చు కొంతమంది. కానీ అలా కాదు, అక్కడ వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు. ఓ మూల ఆవిడకి కంట నీరు వస్తోంది, పాపం తుడుచుకుంటూనే ఉన్నారు. ఆ పిల్లలు కూడా అలాగే పైకి కనిపించనివ్వట్లేదు కంట నీరు. ఆవిడ భార్యకి మాత్రం కంట నీరు వచ్చేస్తోంది. అయినా కూడా ఆవిడ తుడుచుకుంటోంది, నవ్వుతోంది, మాట్లాడుతోంది. ఈ పిల్లలు కూడా నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు. కంట నీళ్ళు లైట్ గా వస్తే కనిపించనివ్వకుండా చేసుకుంటున్నారు. అంటే చూడండి అసలు ఒక మహా గురువుకి ఇష్టమైనట్లు ఉండడం అంటే అది. అప్పుడు ఆయన ఎంత ఆనందాన్ని పొందారో పరమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వాళ్ళని ఎంతో ఆప్యాయంగా పలకరించారనమాట. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా సత్యాన్ని తెలుసుకుందాం, ఆ సత్యంలో ఉందాం. సత్యంలో ఉన్నప్పుడే మనం శాశ్వతమైనటువంటి స్థితిని పొందగలుగుతాం. మన అంతిమ లక్ష్యాన్ని మనం చేరగలుగుదాం. అంతిమ లక్ష్యమే మనకి ముఖ్యం. మన అన్ని కూడా మనకి తెలుసు, మనం ధ్యానం చేసుకుంటే మనకు అన్ని సవ్యంగా ఉంటాయి, అన్ని బాగుంటాయని. 5-6 గంటలు ధ్యానం చేయండి. 5-6 గంటలు ధ్యానం చేస్తే మనకి కావాల్సినవి మనం పొందగలుగుతాం. ఒకవేళ మనకి అనుభవాల్లో ఏదైనా అవసరమైన అనుభవాలు వస్తే, ఏమన్నా మాస్టర్స్ మనకి ఈ అనుభవం ఆవిడకి అవసరము అనిపిస్తే, ఒకవేళ అనుభవాన్ని ఇచ్చినా కూడా మనం సంతోషంగా యాక్సెప్ట్ చేసే స్థితిలోకి మనం ఉండాలి. అది ఈరోజు పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తెలియజేశారనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం ఆత్మాయణం గురించి చెప్పుకుందామా? ఆత్మాయణంలో మనం ఆస్ట్రల్ ట్రావెల్ గురించి ఆయన మొదలు పెడుతున్నారు చెప్పడానికి. ఆయన ఏమంటున్నారంటే, మనం ఏం చేయాలంటే, నువ్వు స్వయంగా ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తావు. నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే నీ శరీరం వెలుపలికి వచ్చి అక్కడ నువ్వు చూసింది చేసింది చాలా భాగం నీకు గుర్తుండేలా నేను నీకు సహాయపడతాను. ప్రతిరోజు ఉదయం వచ్చినట్లే నేను రేపు ఉదయం రాను. గత 6 రోజులుగా నేను నీకు చెప్పిందల్లా నువ్వు రాసుకున్నావు కదా, ఆ రాసిందంతా చదువుకుంటూ రేపు గడుపు. రేపు ఉదయం నువ్వు గడుపు అలాగా. ఏదైతే రాసుకున్నావో ఈ 6 రోజుల నుంచి ఇవన్నీ నువ్వు చదువుకుని గడుపు. ప్రతి వివరాన్ని మళ్ళీ బాగా గుర్తు చేసుకో. బాగా చదివి బాగా గుర్తు చేసుకో. నీకు నేను కల్పించబోయే అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే నేను చెప్పిన వివరాలన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నీకు అర్థం కాని ఎన్నో విషయాలు అప్పుడు నీకు అర్థమవుతాయన్నమాట. ఇప్పుడు చెప్పినా కూడా నీకు మామూలుగా నేను చెప్పాను థియరీ రూపంలో. ఇప్పుడు నీకు కొన్ని అర్థం అవ్వకపోవచ్చు. కానీ నువ్వు అక్కడ ఎప్పుడైతే ప్రాక్టికల్ గా చూస్తావో అప్పుడు నీకు అవన్నీ కూడా అర్థమవుతాయి తేలిగ్గా. అయితే నువ్వు మాంసం తినరాదు, ఆల్కహాల్ తాకరాదు,
నువ్వు సాధారణంగా చాలా కొంచెమే మాంసం తింటావు. ఎక్కువ కూడా తాగవు నువ్వు ఆల్కహాలు. ఆ సంగతి నాకు తెలుసు. కానీ నువ్వు కొంచెం ఆల్కహాల్ తీసుకున్నా, కొంచెం మాంసం తిన్నా కూడా నాకు కష్టమైపోతుంది. ఎందుకంటే శరీరాన్ని వదిలిపెట్టాక నువ్వు ఏం చేస్తున్నావో నీకు గుర్తుండాలి. అంటే నువ్వు తిరిగి నీ భౌతిక శరీరంలోకి ప్రవేశించినప్పుడు నీ మెదడు కణాల మీద కొంత ముద్ర వేయవలసి ఉంటుంది. అలా చేయటం అవసరం. అలా చేయటంలో నేను పూర్తిగా విజయాన్ని సాధించలేకపోవచ్చు. అయినా పర్వాలేదు. ప్రయత్నమైతే చేద్దాం. ఈ ప్లాన్‌కు మా గురువుగారు అంగీకరించారు కాబట్టి, ఈ ప్రయత్నంలో ఆయన అండదండలు, సహాయం ఉంటాయని నాకు నిస్సందేహంగా తెలుసు. అని ఆయన చెప్తున్నారనమాట. ఆయన చెప్తున్నారు, "నువ్వు మాంసం, మద్యం తీసుకోకు. ఈ హాస్టల్ ట్రావెల్ చేయిస్తాను నీ చేత. అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ నీకు మళ్ళీ తిరిగి వచ్చి నీ దేహంలోకి నువ్వు చేరినప్పుడు నీకన్నీ గుర్తుండేలాగా నేను చేస్తాను. దానికోసం నీ మెదడు కణాల్లో కొన్ని గుర్తులు ముద్రలు వేయాల్సుంటుంది. అందుకని నువ్వు అలర్ట్‌గా ఉండాలి. మాంసం, మద్యం అవి తీసుకుంటే నువ్వు మత్తుగా ఉంటావు. అన్నీ నీకు గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే అవి సరైన ఆహారం కాదు ఈ శరీరానికి" అని చెప్తున్నారనమాట. రేపు సాయంత్రం 7 గంటలకల్లా నీ భోజనం అయిపోవాలి. మర్నాడేంటంటే అమావాస్య అన్నమాట. ఆ రోజు వస్తానని చెప్తున్నారాయన. రేపు సాయంత్రం 7 గంటలకల్లా నీ భోజనం అయిపోవాలి. ఆ తర్వాత ఇంకేం తీసుకోవద్దు. భోజనం అయిపోయాక నీ గదికెళ్ళిపో. రాత్రి 9:45 నిమిషాలకల్లా పడుకో. పడుకోబోయే ముందు ఇదిగో ఈ మాత్ర వేసుకో. ఇది వేసుకుంటే 10 గంటలయ్యేసరికి నిద్రపోయి ఉంటావు. అంటే 9:45కి మాత్ర యేసుకొని పడుకుంటే 10:00కల్లా నిద్ర పట్టేస్తుందట. పావుగంటలో. అప్పుడు నేను సరిగ్గా వస్తాను. పక్క మీద పడుకొని నిద్రపోయే ముందు ఏం చేయాలంటే, పక్క మీద పడుకొని ఉంటే నువ్వు ఎలా ఉంటావో ఒక్కసారి ఊహించుకో. అంటే ఈ నిద్ర పట్టే ఈ పావుగంట టైంలో పావు తక్కువ 10కి పడుకుంటాడు కదా! 9:45కి పడుకుంటాడు. 10కి నిద్ర పడుతుంది. ఈ పావుగంట టైంలో నువ్వు చేయాల్సిందేంటంటే, నువ్వు పడుకొనున్నప్పుడు నీ రూపం ఎలా ఉందనేది నువ్వు ఊహించుకో ఒకసారి. అలా ఊహించుకోవడానికి అతి సులభమైన పద్ధతేంటంటే, నీ మంచం పైన నేరుగా పైకప్పుకు ఒక పెద్ద అద్దం ఉందని ఊహించుకో. ఇప్పుడు మనం ఇలా పడుకుంటాం అనుకోండి మంచం మీద, పైన పైకప్పుకు అద్దం ఉందనుకోండి, అప్పుడు మనం ఇక్కడ పడుకున్నది పైన కనిపిస్తూ ఉంటుంది కదా! అలా నువ్వు ఇక్కడ పడుకున్నది, నువ్వు ఆ పైన అద్దం ఉన్నట్లుగా, అందులో నిన్ను నువ్వు చూసుకుంటున్నట్లుగా ఊహించుకో. అలా ఒక అద్దం ఉంటే నీకేం కనబడి ఉంటుందో పడుకొని ఉండగా ఊహించు. నిద్రలోకి జారుకునేటప్పుడు ఆ బొమ్మ నీ మనసులో ఉండాలి. అంటే నిద్రపోయే ముందు తను పడుకున్న భంగిమ ఎలా పడుకున్నాడు అనేది అక్కడ అతనికి ముద్ర పడిపోయి ఉండాలట మైండ్‌లో. ఎందుకంటే భౌతిక శరీరం నుంచి నువ్వు విడివడగానే నీకు కనపడిపోయేది అదే కాబట్టి. ఎందుకంటే భౌతిక శరీరంలోంచి నువ్వు ఆస్ట్రల్ బాడీని బయటికి తీసినప్పుడు నీకు కనపడబోయేది అదే. అంటే నీ శరీరాన్ని నువ్వు చూసుకుంటావు ఫస్టు. మొట్టమొదటిగా నిన్ను నువ్వు అలా మంచం మీద పడుకొని ఉండడం చూసి ఆశ్చర్యపడొచ్చు. కానీ నిజానికి అసలైన నువ్వు ఆ భౌతిక శరీరం వైపు చూస్తున్నావన్నమాట. అసలైన నువ్వు లోపల ఏదైతే ఉందో అది బయటకొస్తుంది. వచ్చి అది ఈ శరీరాన్ని, ఈ భౌతిక శరీరాన్ని చూస్తుందన్నమాట. అలా చూసేసరికి నీకు కొంచెం భయం వేస్తుంది ఆటోమేటిక్‌గా. ఇదేంటి నా శరీరాన్ని నేను చూసుకుంటున్నాను అని భయమేస్తుంది నీకు. భయం వల్ల ఏమవుతుందంటే, మంచం మీదున్న ఆ శరీరంలోకి హడావుడిగా చేరుకుని మేలుకుంటావు. అమ్మో! ఇదేంటి నేనిలా బయట ఉన్నాను. నా శరీరం అలా పడుందా మంచం మీద అని గబగబా వెళ్ళిపోయి నువ్వు బలవంతంగా నీ శరీరంలోకెళ్ళిపోతావు హడావుడిగా. అప్పుడు నువ్వు నీకు అనుకున్నది సాధించడం కష్టమవుతుంది. అందుకే నీకు ఏమేం కనిపిస్తుందో నేను ముందుగానే చెప్తున్నాను. అలా హడావుడిగా నువ్వు తిరిగి వెళ్ళిపోకూడదని నా కోరిక. ప్రతిరోజు రాత్రి నువ్వు శరీరాన్ని వదిలి యువతలకి వస్తున్నా అదేది నీకు గుర్తుండదు. ఎందుకంటే నువ్వు పూర్తి స్పృహతో శరీరాన్ని విడుదల చేయవు కదా! అయితే ఇప్పుడు నేను చేస్తున్న ఏర్పాటు దేనికి అంటే, నువ్వు నిద్రలోకి జారుకున్నప్పటి నుంచి భౌతిక శరీరాన్ని వదిలి బయటికి వచ్చావన్న పూర్తి గుర్తింపు నీకు రావటానికి మధ్య ఎటువంటి అంతరాయం ఉండకూడదని. మనం మామూలుగా ప్రతిరోజు నిద్రపోయే సమయంలో బాగా మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం నుంచి ఆస్ట్రల్ బాడీ బయటకొచ్చేస్తుంది. కానీ మనకు గుర్తుండదు ఆ విషయం. ఒక్కొక్కసారి గుర్తుంటుంది. ఒక్కొక్కసారి మనం మర్చిపోతాం. కలల రూపంలో మనం అనుకుంటాం కలొచ్చింది నాకు అని అంటాం కదా! అలాగే ఆ కలల్లో కూడా మనం ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తామనమాట. మనకి తెలియకుండా జరుగుతుంది కాబట్టి అది కల. తెలిసి జరిగేది ఆస్ట్రల్ ట్రావెల్. అందుకని ఇది ఎరుకలో చేయాలి మనం. ఎప్పుడైనా సరే ఈ ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ఎరుకలో చేసినప్పుడు మనం జ్ఞానాన్ని పెంచుకోగలుగుతాం. ఎందుకంటే మర్చిపోతే ఉపయోగం ఏంది? వెడుతుంది. ఆస్ట్రల్ బాడీ వెళ్తోంది, నేర్చుకుంటోంది. మస్తిష్కంలో పెడుతోంది గానీ దాన్ని బయటికి తీయలేదు కదా!
అదే జ్ఞాపకం ఉండాలి అంటే ఎరుకలో జరగాలి ఇలాంటివన్నీ కూడా. అందుకని నీలో అలాగే స్పృహ ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. నువ్వు నిద్రలోకి జారుకున్న క్షణం నుంచి తిరిగి పొద్దుట నీ శరీరంలోకి ప్రవేశించే వరకు నీ స్పృహ ఉండేలా నేను ప్రయత్నిస్తాను. అప్పుడు నీకు కష్టం లేకుండా సులభంగా అంతా గుర్తుండిపోతుంది. నీ భౌతిక శరీరం పడుకుని ఉన్నంత సేపు నువ్వు హాస్టల్ శరీరంతో ఎక్కడెక్కడ తిరిగి ఏమేం చేస్తావో అన్నీ వివరంగా చెప్పగలుగుతావు. అంటే నీ హాస్టల్ బాడీ విడుదలైన దగ్గర నుంచి నువ్వు ఎక్కడెక్కడికి తిరిగావు, ఏమేం చేశావు అవన్నీ నువ్వు చెప్పగలుగుతావు. గుర్తుంటుంది కదా మరి. ఆ స్పృహ ఎక్కడైనా తెగిందంటే నీకసలేమీ గుర్తుండదు. మధ్యలో ఎక్కడైనా అది చిన్నగా కట్ అయిన ఆ స్పృహ నీకేది గుర్తుండదు. అన్నీ మర్చిపోతావు మళ్ళా. మహా అయితే ఒకటో రెండో విషయాలు గుర్తుంటాయి. దాన్నే కల అని చెప్తావు. చాలా మందికొచ్చే కలలు అలా తిరిగొచ్చిన జ్ఞాపకాల ముక్కలే. మనం కొన్ని కొన్ని కలలని చెప్పేవన్నీ గూడా అలాంటి జ్ఞాపకాలే. హాస్టల్ ట్రావెల్ చేయబోతుంది శరీరం. కానీ మనకేంటంటే తొందరగా మనకి మళ్ళీ అందులో నుంచి స్పృహలోకొచ్చేస్తాం. వచ్చేసరికి అది బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. అది చిన్న ముక్కలా గుర్తుంటుంది. ఏం మర్చిపోయాను ఇక్కడి వరకే గుర్తుంది. చాలా పెద్ద కలొచ్చింది అనుకుంటాం మనం. కానీ మర్చిపోతూ ఉంటాం అన్నమాట. ఈ సమాచారాన్ని మెదడు కణాలు వాటి ఇష్టం వచ్చినట్లు మార్చేస్తాయి. ఈ కళ మనకొచ్చినప్పుడు ఇలాగ మనకు కొంచెం కొంచెం జ్ఞాపకాల ముక్కలుంటాయి. పూర్తి స్పృహ లేదు. మనకి ఎరుక లేదు. అప్పుడు మన మెదడులోని కణాలట వాటి ఇష్టం వచ్చినట్లు వాటిని మార్చేస్తూ ఉంటాయట ఆ కళలని. ప్రతి వివరం సరిగ్గా గుర్తుపెట్టుకోవడం అన్నది ఎప్పుడూ సులభం కాదు. చాలా అసలు ఎప్పటి వరకు గుర్తుందనిపిస్తుంది అప్పుడే మర్చిపోతాం మనం కళ ఏదైనా వచ్చినప్పుడు. మనకు పరిపూర్ణమైన ఫలితం రావాలి అంటే సంవత్సరాల తరబడి అధ్యయనం చేయాలి. మనస్సును ఏకాగ్రం చేయాలి. సాధన చేయాలి. అప్పుడే పరిపూర్ణమైన ఫలితాలు వస్తాయి. అందుకే నీకు అంతా గుర్తుంటుందని గ్యారంటీ ఇవ్వలేను. మా గురువు గారి అనుగ్రహం ఉన్నా కూడా నేను చెప్పలేను. ఒకవేళ ఇప్పుడు నువ్వు పూర్తి విజయాన్ని సాధించావనుకో, భవిష్యత్తులో నువ్వు ఇలా తిరిగొచ్చాక గుర్తుంచుకోలేకపోతే నిరాశ పడకూడదు. ఒకవేళ ఇవి నువ్వు ప్రయత్నించినప్పుడు నీకు ఒకవేళ జరగకపోయినా నువ్వు ఏం నిరాశ చెందొద్దు. గుర్తుంచుకోవడం కూడా అనుకోకు మళ్ళీ జరుగుతుంది. సరే ఇక నేను బయలుదేరతా. రేపు రాత్రికి మనం కలుద్దాం. ఎల్లుండి ఉదయం కూడా నేను రాను. నీకు గుర్తున్న నీ హాస్టల్ అనుభవాలన్నీ రాయాలి కదా! 3 రోజుల తర్వాత నేను మళ్ళీ నీ దగ్గరికి భౌతికంగా వస్తాను. అప్పుడు మనం చర్చించుకుందాం యథాప్రకారం అని చెప్పారాయన. ఎప్పుడైతే ఆయన ముహూర్తం పెట్టారో వస్తానని, ఆ రోజు అమావాస్య అనుకుంటా. అమావాస్య రోజు వస్తానని చెప్తారాయన. సరే మొదటి హాస్టల్ ప్రయాణం మొదలవుతోందయింది. ఈయన అందుకున్న ఆదేశాల్లో ఒకటేంటంటే, ఈ మన పీటర్ రిచెలు గారు అందుకున్నదేంటంటే, గత రాత్రి అనుభవాలన్నీ గుర్తున్నంత వరకు వ్రాసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఏ రాత్రి ఏ అనుభవాలొచ్చినా కూడా ఆయన తిరిగినప్పుడు ఆ హాస్టల్ అనుభవాలన్నీ రాసి పెట్టుకోవాలి. ఇది వినడానికి తేలిగ్గానే ఉంటుంది గానీ చేయటం కష్టమే. ఈ ప్రయోగం మాత్రం అన్ని విధాలా విజయవంతమైందని చెప్పొచ్చు అని అంటున్నారాయన పీటర్ రిచెలు. ఎందుకంటే ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగాలన్నీ గూడా నాకు సఫలమైనాయి. అవన్నీ రాసి పెట్టుకోవాలి ఏ రోజుకి ఆ రోజు. అది చాలా కష్టం రాయమని చెప్పడం ఈజీయే గానీ రాయడం చాలా కష్టం. జరిగిందంతా యథాతథంగా గుర్తుందో లేదో నేను చెప్పలేను గానీ, ఇవాళ మా గురువుగారు ఆ మాట చెప్పాలి. అంటే ఆయన తెల్లటి డ్రెస్ ఏసుకుని ఒక మాస్టర్ ఎవరైతే వస్తున్నారో ఆయన్ని ఈయన గురువుగా భావించి, మా గురువుగారు చెప్పాలి అని అంటున్నారీయన. సరే అమావాస్య వచ్చింది. అమావాస్య రాత్రి ఆయన ఆదేశించినట్లుగా 9:30 కల్లా ఈయన మంచం ఎక్కేసి పడుకున్నారు. ఆ ఇచ్చిన మాత్ర ఇచ్చారు కదా! ఆ మాత్ర వేసేసుకున్నారు. మంచంపై నేరుగా అద్దం ఉంటే ఎలా కనిపిస్తుందో ఆ దృశ్యం మీద మనసు నిలుపుకున్నారు. తన మంచం పక్కనే చిన్న ఫ్రెంచ్ గడియారం ఉంది. ఆ గడియారం చాలా ప్రాణం అన్నమాట ఆయనకి. అదంటే చాలా ఇష్టం ఈ రిచెలు గారికి. కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్నప్పుడు చేతిలో పైసా లేని బికారి దశలో చాలా కష్టపడి డబ్బు పెట్టి కొనుక్కున్నట్టాయన. ప్రతి పావుగంటకోసారి అది సుత్తి మెత్తని గంటలు కొడుతూ ఉంటుందట. అంటే పావుగంటకోసారి ఒక్కొక్క గంట కొడుతూ ఉంటుందన్నమాట. ఆ గంటల వల్ల తన నిద్రకెప్పుడు భంగం వాటిల్లలేదు. పావు తక్కువ 10కి అది గంటలు కొట్టడం వినిపించింది. అప్పుడే తను మాత్ర వేసుకున్నాడు. పావుగంట తర్వాత మళ్ళీ గంటలు కొట్టడం ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన వెంటనే ఆయన శరీరం లోపల ఏదోలా అనిపించిందిట. అనిపించి లోపల ఏదో వదులైనట్లుగా అయి, ఏదో జారిపోతున్నటువంటి అనుభూతి. శరీరం నుంచి ఏదో జారిపోతున్నట్లుగా ఒక అనుభూతి. తన భౌతిక శరీరంలో నుంచి అసలు నేను బయటికి జారిపోతోంది కాబోలు అని అనుకున్నాడాయన.
గడియారం 10 గంటలు కొట్టడం పూర్తయ్యేసరికి ఆయన గాలిలో తేలుతూ మంచం మీద పడుకొని ఉన్న తన శరీరాన్ని చూసుకుంటూ ఉన్నారట. అంటే ఆయన అలాగా శరీరం అలా లేచేసి ఆయన మంచం మీద పడుకున్నటువంటి ఆ భౌతిక శరీరాన్ని చూసేసుకుంటున్నారు. ఆయనలో ఉన్న నేను బయటకొచ్చేసి, ఆస్ట్రల్ బాడీ బయటకొచ్చేసి. ఎలా నేను చూస్తానని ఎలా నేను అసలు నేను బయటకొస్తుంది, అది చూస్తుందని చెప్పారో, అలాగే ఆయన బయటికి రావడం చూడడం జరిగింది. కాకపోతే తను నిలబడింది నేల మీద కాదు. నేలకు ఒక అడుగు ఎత్తులో. నేల మీద ఆన్చేమి నుంచోరు. ఎందుకంటే ఆస్ట్రల్ బాడీకి నేలకి ఆనక్కర్లేదు. మనం శరీరానికి, భౌతిక శరీరానికైతే నేల నుంచోడానికి కావాలి గానీ ఆస్ట్రల్ బాడీకి అవసరం లేదు. అందుకని ఒక అడుగు ఎత్తులో నిలబడి ఉన్నారటాయన. తన శరీరం వెలుపల తనే ఉన్నాన్న స్పృహ తనకి ఏర్పడగానే గుండె దడదడ కొట్టుకోవడం మొదలైంది. అంటే ఇలా చూడగానే ఈ గుండె దడదడ కొట్టుకుందాయనకి. భయంగా. అయితే భయంగా అనిపించింది గానీ, ఎక్కువ భయపడకుండా జాగ్రత్తగా దాన్ని సరిచేసుకున్నట్ట మళ్ళా ఆయన చెప్పిన విషయాలు గుర్తు చేసుకొని. తిరిగి శరీరంలోకి పరిగెత్తిపోవాలన్న కోరిక తనకి ఏమాత్రం లేదు. మళ్ళీ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయన చెప్పారు కదా! నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు మళ్ళీ శరీరంలోకెళ్ళిపోతే నీకు మళ్ళీ ఏమి గుర్తుండవు. అలా వెళ్ళిపోవద్దు. అలా పని జరగొద్దని చెప్పారు. ఆశ్చర్యపోయాడాయన. అలా చూస్తూ ఉన్నాడు. ఉంటే కొద్దిగా భయం లాంటిది కలిగింది గానీ, దాని గురించి అలాగా గమనిస్తూ ఉండిపోయాడు తప్ప, ఆ భయానికి లొంగిపోయి మాత్రం అతను మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళిపోలేదు. అంత రాత్రిపూట పట్టపగుల్లా వెలుతురు కనిపిస్తుంటే బిత్తరపోయాడట. అక్కడ బాగా వెలుగుతో నిండిపోయి ఉందట ఆ రూమ్ అంతా. అది అంత రాత్రి కానీ వెలుగుతో నిండి ఉంది. ఇదేంటి ఇంత రాత్రి వేళ ఇంత వెలుగుతో నిండి ఉందని ఆయన బిత్తరపోయాడట. ఆస్ట్రల్ లెవెల్‌లో అన్ని వేళలా అంతటా ఉండే ఆ వెలుతురును మొట్టమొదటిసారిగా తెలుసుకున్నారట ఆయన. అంటే ఆస్ట్రల్ వెలుగులు అలా ఎప్పుడు వెలుగులతోనే ఉంటాయట ఆస్ట్రల్ వెలుతురులు. ఆ వెలుగుల్ని ఆయన మొట్టమొదటిసారిగా చూసారు అనుభవపూర్వకంగా. ఆ క్షణంలో అది ఎలా ఉంది అనేది ఆయన గమనించకపోయినా తర్వాత తెలుసుకున్నారట. అది నీలం కలిసిన బూడిద రంగు వెలుగుట. నీలం రంగు కలిసినటువంటి ఒక బూడిద రంగులాగా అనిపించిందట ఆ వెలుగు. తూర్పు తెల్లవారుతుండగా గదిలో ఎటువంటి వెలుతురు పరుచుకుని ఉంటుందో, అంటే తెల్లవారుజామున కొంచెం వెలుతురొస్తున్నప్పుడు ఎలా ఉంటుందో, దానికన్నా ఇంకొంచెం ఛాయ తక్కువగా ఉందటది. తన వెనక నుంచి ఎవరో పకపక నవ్వడం వినపడిందట ఆయనకి. ఎందుకో ఆ నవ్వు విని ఆయన ఉలిక్కి పడలేదు. వెనుతిరిగి చూసాడు. చూస్తే చార్లెస్ అక్కడున్నాడు. చార్లెస్ అంటే వాళ్ళ తమ్ముడు. వాళ్ళ తమ్ముడు శరీరాన్ని వదిలిపెట్టేసాడు కదా! ఆయన ఆ వెనకాల నుంచొనున్నాడు. ఆఖరిసారిగా తను చూసినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. అంటే ఆ తమ్ముడు ఉన్న లోకానికి ఈయనెళ్ళాడన్నమాట. తన ఆశ్చర్యము, అపనమ్మకము చూసి వాడికి సరదా వేసినట్లుంది. అతను ఆశ్చర్యంగా చూస్తుంటే అన్నగారు తన వైపు అపనమ్మకంగా నా తమ్ముడేనా? నా చార్లెసేనా? అని అలా చూస్తూ ఉంటే అతనికి సరదాగా అనిపించిందట వాళ్ళ తమ్ముడికి. వాడి మొహం నిండా రకరకాల ముడతలు, ఆనందంలో పడే ముడతలు అవన్నీ. గతంలో తనకి సుపరిచితాలు. అంటే నవ్వినప్పుడు కొంతమందికి ఇక్కడ ఇదంతా ముడతలు పడినట్లు అలా ఉంటాయి కదా! అలా పడ్డాయట అతనికి. అది ఇదివరకు కూడా ఇతనికి అలాగే ఉండేది. అవన్నీ చూసాట ఈయన. ఆటోమేటిక్‌గా వాడి చెయ్యి పట్టుకున్నట్టేనా. ఎప్పుడులాగే వాడి పట్టు బలంగాను, నిజంగాను అనిపించింది. నిజంగా తను టచ్ అయినట్టుగా అనిపించిందనమాట. అంతవరకు నా ఇండియన్ నేస్తాన్ని నా గదిలో నేను తన ఇండియన్ నేస్తం అంటే ఈ మాస్టర్‌గా ఒకాయన వస్తున్నారు కదా! ఆ ఇండియన్ నేస్తం కూడా ఆ గదిలోనే వాళ్ళతో పాటే ఉన్నట్ట. ఉండి ఆయన కూడా అక్కడే ఉన్నాడు. అప్పటి వరకు ఈయన గమనించలేదు. అప్పుడు ఆయన అన్నట్ట, "అవును అతను నిజంగానే ఉన్నాడు నీ ఎదురుగా" అని చెప్పాడట. ఆ మాస్టరు. అంటే ఆ వైట్ డ్రెస్ ఏసుకొని వచ్చినాయన ఉన్నారు కదా! నేను చేయిస్తాను నీ చేత హాస్టల్ ట్రావెల్ అన్నాయన ఆయన చెప్పారట. "అతను నీ తమ్ముడే నీ ఎదురుగా ఉన్నాడు. నిజంగానే ఉన్నాడు. ఇది నీ అపోహ కాదు" అని చెప్పారట. అతను ఎలాంటి శరీరాన్ని ఉపయోగిస్తున్నాడో ఈ క్షణంలో నువ్వు కూడా అలాంటి శరీరాన్నే ఉపయోగిస్తున్నావు. అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి అతని భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి నీ తమ్ముడు ఎలాగైతే వెళ్ళిపోయినప్పుడు హాస్టల్ శరీరంతో ఉన్నాడో, ఇప్పుడు కూడా నువ్వు అదే హాస్టల్ శరీరంతో నీ తమ్ముడు ఏ శరీరాన్ని ఉపయోగిస్తున్నాడో అదే శరీరంతో నువ్వు కూడా ఉన్నావు. అందుకని నీ హాస్టల్ బాడీస్ 2 కూడా టచ్ అవ్వగలుగుతున్నాయి. అందుకని నువ్వు అతనికి ఎంత నిజంగా ఉన్నావో అతను నీకు అంతే నిజంగా ఉన్నాడు అని చెప్పారాయన.
చార్లెస్ చూసి ఆయనకి పీటర్ రిచెలు గారికి ఎంతో సంతోషం అనిపించేసింది. 1, 2 నిమిషాల పాటు అతని చెయ్యి పట్టుకునే వదలకుండా ఉన్నాడు. ఆ చార్లెస్ భుజం మీద చెయ్యేసి వాడు నిజంగానే అక్కడ ఉన్నాడని, శరీరంతో ఉన్నాడని అనిపించేంత నిజంగా అక్కడ ఉన్నాడని సంతృప్తి కలిగింది అతనికి. ఆ పీటర్‌కి. సూక్ష్మ శరీరం రూపురేఖల్లో అచ్చంగా భౌతిక శరీరంలాగే ఉన్నా గాని, దానిలో ఏ విధంగాను ఎముకలు గాని, కండరాలు గాని, మాంసం గాని ఉండవని నమ్మటం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అన్నీ ఒకేలా ఉంటాయన్నమాట. ఆస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ ఒకేలా ఉందిట. అందుకని అందులో ఎముకలు లేవు, కండరాలు లేవు, మాంసం లేదు అనంటే గనక నమ్మటం కూడా కష్టంగా అనిపించేట్లుగా ఉన్నాయట. ఈ మామూలు దేహంలాగే ఉందట. ఏదేమైనా చార్లెస్ నిజంగానే ఉన్నాడు అక్కడ. వాడిని వెయ్యన్నొక్క ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాటీన. ఇష్టమైన మనిషిని కొంతకాలం తర్వాత కలుసుకుంటే పుట్టుకొచ్చే ప్రశ్నలు లాంటివన్నమాట అవి. వాడెలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, సంతోషంగా ఉన్నాడో లేదో, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నల వర్షం కురిపించేసాట ఆయన. ఎలా ఉన్నావు నువ్వు? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇలా ఓ ప్రశ్నల వర్షం కురిపించేసాట. ప్రశ్నల వర్షం ముగిసాక తన తమ్ముడు మాట్లాడే అవకాశం రాలేదు. అంటే ఈయన ప్రశ్నలతోనే సరిపోయింది టైమంతా. అప్పుడు ప్రశాంతంగా వాళ్ళ తమ్ముడన్నట్టు, "దిగులు పడకు. నేను బాగానే ఉన్నాను. సంతోషంగానే ఉన్నాను. నువ్వే చూస్తావుగా." ఇంకా అలా యూనిఫార్మ్ వేసుకొనున్నట్లు కనపడ్డాట వాళ్ళ తమ్ముడు. ఎక్కడ ఏ ఏ మిలిటరీ యూనిఫార్మ్‌లో అతను యుద్ధం చేశాడో అలాంటి యూనిఫార్మ్‌తోనే అతను కనిపించాడట. అదే మాట అడిగాట. యూనిఫార్మ్ వేసుకొని కనపడుతూ, నిజమా? తానేం బట్టలేసుకొనున్నాడో ఆలోచించలేదు" అని అన్నాడు. అంటే "నువ్వేంటి యూనిఫార్మ్ వేసుకొనున్నావు? నువ్వు ఇక్కడ ఏదైతే వేసుకున్నావో అలాంటివే వేసుకున్నావేంటంటే" "అవునా? నేనలా వేసుకొనున్నానా? నేనసలు ఆ విషయమే ఆలోచించలేదు" అంటున్నట్ట తమ్ముడు. అంటే ఇతనికి అనిపించిందనమాట. అతను యూనిఫార్మ్‌లో కనిపిస్తాడు అనేటువంటి ఆఖరిసారిగా చూసాడు కాబోలు అలాగా. దానికి మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, "నువ్వు ఆఖరిసారిగా అతను మీ తమ్ముడిని చూసినప్పుడు యూనిఫార్మ్‌లో ఉన్నాడు. కాబట్టి నీకు తెలియకుండానే అతన్ని యూనిఫార్మ్‌లో ఊహించుకున్నావు నువ్వు. అందుకని ఇతని ఊహ ప్రకారం అతను ఆ యూనిఫార్మ్‌లో కనిపించాడట. దాంతో మృదు మెత్తని హాస్టల్ పదార్థం వెంటనే తన ఆలోచనలకు అనుగుణంగా మారింది. ఎందుకంటే ఇతను అనుకున్నాడు నా తమ్ముడు గదా! తను యూనిఫార్మ్ వేసుకొని ఉంటాడు అనే భావనతో ఉన్నమని అక్కడ యూనిఫార్మ్‌తో కనిపించాడు. వాళ్ళ తమ్ముడు అప్పటి వరకు అసలు తను యూనిఫార్మ్‌తో ఉన్నానని గాని ఏమి అనుకోలేదాయన. వాళ్ళ అన్నగారు అలా అనుకున్నాడు. తను అలా కనిపించాడు. అందుకని దాని గురించి ఆలోచించలేదు. ఒకవేళ ఆహ్, నిన్ నన్ నిన్ను గనక కలవబోయే ముందు చార్లెస్ మరో విధమైన దుస్తుల గురించి ఆలోచించిన వాడు, నీతో ఆ మాట చెప్పే వరకు వాడు ఊహించుకుని వేసుకున్న బట్టలను చూడగలిగేవాడివి కాదు నువ్వు. అంటే ఒకవేళ చార్లెస్ అంతకుముందు నేను ఫలానా బట్టలు వేసుకొని వెళ్ళాలి మా అన్నయ్య దగ్గరికని వెళ్ళినా, ఇతను ఊహించుకున్న బట్టలేంటి? మిలిటరీ యూనిఫార్మ్. అందుకని ఆ యూనిఫార్మ్‌తోనే కనిపిస్తాడు నీకు. అతను వేసుకున్నవి వేరైనా నీకిదే కనిపిస్తుంది. అతను ఊహించుకున్న ఊహ ప్రకారం కాక నీ ఊహ ప్రకారం అక్కడ కనిపిస్తుంది అని చెప్పారట. అలాగే నువ్వు ఏ దుస్తులతో అతన్ని ఊహించుకుంటావో ఆ దుస్తులతోనే నీకు కనిపిస్తారాయన ఎప్పుడు కూడా అని చెప్పాడట. ఇప్పుడు తనేం చేయాలనుకుంటున్నాను అని అడిగారు ఆ భారతీయ నేస్తం. "నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు?" అని అడిగాడట ఈయన్ని. అడిగితే హాస్టల్ డిన్నర్‌తో మొదలు పెడదామని చార్లెస్ ఏమన్నాడంటే, హాస్టల్ డిన్నర్ చేద్దాం అన్నట్ట. అంటే హాస్టల్ లోకంలో డిన్నర్ చేద్దాం అని అన్నట్ట. అంటే అప్పుడు ఇద్దరు కలిసి ఇంగ్లాండ్‌లో వాళ్ళిద్దరూ కలిసున్నప్పుడు ఎంతో ఇష్టంగా వాళ్ళు వెళ్తున్న ఒక ప్లేస్ ఉందిట. దాని పేరు ట్రొకాడెరో గ్రిల్. అక్కడికి వెళ్దామా అని అడిగాడట. ఎలా చేస్తాడో చూద్దాము. అక్కడికెలా తీసుకెళ్తాడో చూద్దాం. సరే అన్నట్ట వాళ్ళ అన్నగారు. అనగానే చార్లెస్‌ని సజీవ ప్రాణాలతో చూస్తున్నాడు కాబట్టి తనకేది అసాధ్యం అనిపించలేదు. ఎందుకంటే అతను సజీవ ప్రాణాలతో ఉన్నట్టుగా ఉన్నాడు కాబట్టి అతనికేం అసాధ్యం కాదు. అన్నీ చేయగలడు అనిపించిందిట. పద పోదాం అయితే అన్నట్ట చార్లెస్. ఇద్దరు కూడా ఆ గదిలో నుంచి బయటికి నడిచారట. తలుపు తెరుద్దామని వెళ్ళాట ఈయన పీటరు. వెళ్ళేసరికి అక్కడ వెంటనే చార్లెస్ ఏడిపించడం మొదలుపెట్టాట. అష్టాల భూమికల్లో తలుపులు మూసి ఉన్నా కూడా తలుపుల్లో నుంచి వెళ్ళిపోవచ్చు. తలుపులు తీసుకోవాల్సిన అవసరం లేదని నవ్వాట వాళ్ళ తమ్ముడు. ఇది వినడానికి విచిత్రంగానే అనిపించింది గానీ, వాడు చెప్పింది వాస్తవమేనని అనుభవపూర్వకంగా తెలిసిందిట. ఆ మూసి ఉన్న తలుపుల నుంచి ఆయన అలాగా ఏ ఆటంకం కలగలేదట బయటకొచ్చేసాట. తన బెడ్‌రూమ్ మేడ మీద ఉంది కాబట్టి అలవాటు ప్రకారం మెట్లు దిగడం మొదలుపెట్టాట. అంటే ఈయనున్న రూమ్‌లోకే వీళ్ళ తమ్ముడిని తీసుకొని ఆ మాస్టర్ వచ్చారన్నమాట.
వచ్చినప్పుడు అక్కడ వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. హాస్టల్ భూమికలో నుంచి వాళ్ళు వచ్చినందువలన అక్కడ వాళ్ళ యొక్క ఎనర్జీస్ తో అదంతా కూడా అక్కడ వెలుగు పరుచుకుని ఉందన్నమాట. ఆ వెలుగు పరుచుకున్నప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకొని ఏం చేద్దాము అని వాళ్ళ తమ్ముడిని అడిగితే, వాళ్ళ తమ్ముడు పలానా చోట మనం డిన్నర్ చేద్దాము అంటే, ఇంగ్లాండ్‌లో వాళ్ళు ఒక చోట ప్రతిసారి అన్నదమ్ములిద్దరూ వెళ్లి డిన్నర్ చేసేవారట. ఆ ప్లేస్‌కి వెళ్దామని అనుకున్నారట. అప్పుడు అందరూ కలిసి ఆ తలుపులు వేసున్న తలుపుల నుంచే బయటికొచ్చేసారు. ఎందుకంటే హాస్టల్ బాడీకి తలుపులతో సంబంధం లేదు. తలుపులేసున్నా కూడా తలుపుల్లో నుంచి హాస్టల్ బాడీ వెళ్ళిపోతుందన్నమాట. అలా వెళ్ళిపోయారట వాళ్ళు. అసలు మెట్లే వాడటం లేదట వాళ్ళు. ఇతను మెట్లు దిగుతూ మనిషి మెట్లు దిగుతాడు కదా! అందుకని అలాగే ఇతను మెట్లు దిగుతున్నాడు. కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం మెట్ల మీద నుంచి ఒక అడుగు ఎత్తున గాలిలో తేలుతూ వెళ్తున్నాడట వాళ్ళ తమ్ముడు. ఎందుకంటే అతనికి అలవాటయింది. హాస్టల్ భూమికలో ఎలా వెళ్ళాలనేది తెలుసు. అతను అందుకని మెట్ల మీద నుంచి ఇలా దిగట్లేదు. ఇలా తేలుకుంటూ వెళ్ళిపోతున్నాడు మెట్ల దగ్గర నుంచి. ఈయన మాత్రం ఒక్కొక్క మెట్టు దిగుతూ వెళ్తున్నట్ట. అలా గాల్లో తేలుతుంటే మొదట్లో చాలా తమాషాగా అనిపించిందట వాళ్ళ తమ్ముడిని చూసినప్పుడు. భౌతికంగా మనకు అనిపించే భూమి ఆకర్షణ శక్తి ప్రభావం ఇప్పుడు లేకపోవడం చాలా లాభం అనిపించింది. భౌతికంగా ఉన్నప్పుడు మనకు భూమి ఆకర్షణ ప్రభావం ఉంటుంది. ఆ భూమి మీద మనం బరువుగా నుంచుని అడుగులేసుకుంటూ నడిస్తే గాని మనం వెళ్ళలేం. కానీ అక్కడ భూమి ఆకర్షణ అవసరం లేదు. ఈ హాస్టల్ బాడీకి భూమి ఆకర్షణతో పని లేదు. ఎలా కావాలంటే అలా తేలిపోతూ వెళ్తుందన్నమాట. చాలా స్పీడ్ గానే వాళ్ళు కదిలారు. చార్లెస్‌ని అంటిపెట్టుకొని ఉన్నాడు వాళ్ళ అన్నగారు. తనకి మరోవైపు తన భారతీయ నేస్తం ఎవరైతే ఉన్నారో ఆ మాస్టర్ కూడా ఉన్నారు. ఇంగ్లండ్‌కు దారి ఎలా తెలిసిందని చార్లెస్‌ని అడిగాడు. దానికి అతను సమాధానంగా "నీ మార్గాన్ని వెతుక్కోవడం త్వరగా నీకే అలవాటైపోతుంది" అని చెప్పాడు. సరే ఓడరేవు దాటారు. అంటే వాళ్ళలాగా 10 గజాల ఎత్తులో సముద్రానికి 10 గజాల ఎత్తులో కదులుతూ అలాగా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. హాస్టల్ బాడీస్‌తో ఉన్నారు కదా వాళ్ళు. అందుకని ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు వాళ్ళు. సముద్రానికి 10 గజాల ఎత్తులో కదులుతున్నారు. చుట్టూ చూశారు. కొలంబో దీపాలు దూరాన మిణుకు మిణుకుమంటూ కాంతి తగ్గుతున్నాయి. కాసేపు దేనిని దాటుతున్నట్లుగా అనిపించటం లేదు. ఏ స్థలాలను దాటుకుని వెళ్లారో చెప్పటానికి కూడా సాధ్యం కావట్లేదు. అంత స్పీడ్‌గా వెళ్తున్నారు. ఎందుకంటే అలా దిగంతర రేఖ దగ్గర కనపడుతూ ఉండగానే వాటిని దాటేసి వెళ్ళిపోతున్నారు. అంత స్పీడ్‌గా. అంటే అదిగో భవనం అనుకోగానే భవనం దాటి ఎంతో దూరంలో ఉంటున్నారన్నమాట వీళ్ళు. ఆశ్చర్యకరమైన అంత వేగంతో పోతున్నా వేగమే తెలియటం లేదు. ఎందుకంటే భౌతిక లోకంలో ఇంతింత వేగంతో వెళ్ళేటప్పుడు గాలి ఒరుసుకుపోతున్నట్లు తెలుస్తుంది. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు. అసలు గాలి వేస్తోంది. ఆ గాలితో ఒరుసుకుపోతున్న ఇప్పుడు ఒక బస్సు గాని, ట్రైన్ గాని వెళ్తున్నప్పుడు ఆ గాలి తాకిడి మనకు తెలుస్తుంది. లేదా మనం స్పీడ్‌గా పరిగెడుతున్నప్పుడు ఆ గాలి తాకిడి తెలుస్తుంది. నడుస్తున్నప్పుడు గాలి తాకిడి తెలుస్తుంది. అసలు హాస్టల్ బాడీతో వీళ్ళు ఎగురుతుంటే వీళ్ళకసలు ఏ గాలి తాకిడి కూడా లేదట. అందుకని మామూలుగా హాయిగా ప్రశాంతంగా అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకు కారణం ఏంటంటే ఆశ్ల పదార్థం ఎంత సున్నితమైందంటే అది గాలిలో నుంచి కూడా చొచ్చుకుపోగలదట. అంటే ఆ గాలి కన్నా కూడా చాలా సున్నితంగా చొచ్చుకుంటూ వెళ్ళిపోతుందట అది. మనకు భౌతికంగా తెలిసిన వేగం కంటే ఎంతో ఎక్కువ వేగంతో వెళ్ళగలదు. ఎంత వేగంతో వెళ్ళినా తేడా తెలీదు. అంటే అసలు అయ్యో! ఇంత వేగంగా వెళ్తే యాక్సిడెంట్లు అయిపోతాయేమో అలాంటివి ఉండవు. ఈ భౌతిక శరీరం కాదు కదా అది. అది హాయిగా హాస్టల్ బాడీ దూది పింజలా ఎగురుతుందన్నమాట. ఇదంతా వర్ణించడానికి ఎంత సేపు పట్టిందో అంత సేపటి లోపలే వాళ్ళు దిగిపోయారు. ఇప్పటి వరకు మనం ఏదైతే ఎంతసేపు వర్ణించుకున్నామో అంత సేపే పట్టింది వాళ్ళకి ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళడానికి. అలా వాళ్ళు అక్కడ దిగారు. వాళ్ళెళ్ళాలనుకున్న ప్లేస్‌కి ఇంగ్లాండ్ బస్తీకి చేరుకున్నారు. చార్లెస్ అన్నాడు, "సముద్రం మీదో, నేల మీదో ప్రయాణం చేసేటప్పుడు మలుపులు తిరగడం అవసరమవుతుంది. కానీ హాస్టల్ ప్రయాణంలో అటువంటి అవసరాలుండవు. భూమి మీద మనం సముద్రం మీద గాని, లేకపోతే ఎక్కడైనా నేల మీద గాని ప్రయాణాలు చేసేటప్పుడు మలుపులు తిరుగుతూ వెళ్ళాల్సొస్తుంది. ఇప్పుడు ఎటో ఒక సందులో నుంచి వెళ్ళడం లేదా అలా 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 ఉంటది. అదే హాస్టల్‌లో అనుకోండి, హాస్టల్‌లో డైరెక్ట్ ఎళ్ళిపోవడమే. ఏ అడ్డంకులు ఉండవు కదా! అందుకని అలా ఏమీ ఉండదు హాస్టల్ ప్రయాణానికి అని చెప్తున్నాడాయన తమ్ముడు. హాస్టల్ ప్రయాణంలో అసలేమీ అలాంటి అవసరాలుండవు. కనుక మనం బయలుదేరిన చోటు నుంచి నేరుగా గీత గీసినట్లు ఇక్కడికొచ్చేసాం. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరిన వాళ్ళు అలా వెళ్ళిపోయి అలా కరెక్ట్‌గా ఎక్కడికి కావాలో అక్కడికెళ్ళిపోయి ఉండిపోయారు వాళ్ళు. అక్కడ దిగిపోయారు కరెక్ట్‌గా. ఆ ల్యాండ్ అయ్యారన్నమాట. తర్వాత ఇంగ్లాండ్ చేరగానే గుర్తుపట్టాడాయన. డోవర్ అనే ఒక ప్రదేశానికి రాగానే వేగం తగ్గించుకున్నారు వాళ్ళు.
వాళ్ళు ఎంత హాయిగా కదులుతున్నారో కూడా అర్థమై అబ్బురు పడిపోయాడు ఆయన. ఇంత ఈజీ నా హాస్టల్ ట్రావెలు అని చాలా ఆనందపడిపోయాడట. మామూలు మాటల్లో వర్ణించడం చాలా కష్టం. కానీ అదెలా ఉంటుందో మనం ఒక్కసారి ఊహించగలిగితే, నువ్వు కోరుకున్నంత వేగంతో ప్రయాణం చేయగలవని తెలుసుకుంటే, కేవలం ఆలోచన మాత్రంగానే నువ్వలా చేయగలవని తెలుసుకుంటే, మనకు ఆ ప్రక్రియ గురించి ఒక భావం ఏర్పడుతుంది. ఒక విధమైన ఉపాయం ఏర్పడుతుంది. నేల వాళ్ళకి దగ్గర పడే కొద్దీ వాళ్ళు మరింత పైకెళ్లారట. అంటే భూమి మీదకి దిగాల్సొచ్చిన టైంలో అంటే సముద్రం దాటేసారు. ఇంక నేల దగ్గరికొచ్చినప్పుడు ఇంకా పైకి వెళ్లారు. అప్పుడు లండన్ నగరంలోని ఎత్తైన భవనాల కన్నా కొన్ని గజాల ఎత్తులో వాళ్ళు తేలుతున్నారట గాల్లో. అంటే ఎత్తెత్తు భవనాలు 101 అంతస్తులు, ఎన్నో 150 అంతస్తులు, 250 అంతస్తులు అలా ఉంటాయి కదా! ఆ అంతస్తుల పైన కూడా ఇంకా ఎంతో ఎత్తులో వాళ్ళు గాల్లో తేలుతూ వెళ్తున్నారట. రాత్రి 10 గంటలు దాటగానే శ్రీలంక వదిలి వచ్చారు. అప్పటికి ఇంగ్లాండ్‌లో సమయం సాయంత్రం 5:30. హెడ్ పార్క్ దగ్గరికి రాగానే బాగా కిందకి దిగేశారట. ఇంకా ఎక్కడా దీపాలు వెలగటాలు లేదు. కాబట్టి అక్కడ ఇంకా పట్టపగలే అని అర్థమవుతోంది వాళ్ళకి. కానీ హాస్టల్ ప్రపంచపు వెలుతురు అక్కడ చీకటి పడిపోయిన తూర్పు దేశంలో ఎలా ఉంటుందో, ఇక్కడ కూడా అలాగే ఉంది. అదే మాట అన్నాడు. అప్పుడు చెప్పారు వాళ్ళు హాస్టల్ శరీరానికి విశ్రాంతి అవసరం లేదు. అంటే ఏంటి ఇంత దూరం మనం వచ్చాం కదా! ఏది విశ్రాంతి అవసరం లేకుండా ఎక్కడ మనకు అలసట లేదేంటంటే, ఇంతే హాస్టల్ బాడీకి ఎక్కడ అలసట ఉండదు. విశ్రాంతి అవసరం లేదు అని చెప్పారు. అందుకే హాస్టల్ స్థాయిలో రేయింబవళ్ళనేవి ఉండవు. అక్కడ రాత్రి, పగలు అలాంటివేమి ఉండవనమాట. మనకిక్కడ రాత్రి, పగలు ఎందుకుంటాయంటే, రాత్రి నిద్రపోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, పగలు పనులు చేసుకోవడానికి మనం కేటాయించుకుంటాం. కానీ అక్కడ అలాంటివేమీ ఉండవు. అవసరం లేదనమాట వాళ్ళకి. 2 ప్రపంచాల మధ్య తేడాలోని ఆసక్తికరమైన విషయాల్లో తన మనసును ఆకట్టుకున్నది ఇదే. ఆక్స్‌ఫర్డ్ రిజెంట్ వీధుల వెంట నడుద్దామా అన్నాడు చార్లెస్. అంటే అక్కడ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అవి ఉన్నాయి గదా! అటు పక్క నడుద్దామా అని అడిగారట చార్లెస్. హాస్టల్ శరీరంలో నడవడం ఎలా ఉంటుందో తెలుసుకుంటానని అతడి ఉద్దేశం. అంటే హాస్టల్ ట్రావెల్‌లో ఎగరటం చూసాడు ఇప్పటివరకు ఈయన. ఇప్పుడు నడవటం చెప్తున్నాడు వాళ్ళ తమ్ముడు. ప్రపంచ యుద్ధానికి ముందు అంటే 1939 నుంచి అక్కడికి వెళ్ళలేదట ఈయన. ఆ ప్రపంచ యుద్ధానికి 1939 ముందు నుంచి కూడా ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. ఇంతకాలం తర్వాత అక్కడ నడుస్తుంటే ఎలాగో ఉంది అక్కడ ఆయనకి. ఆక్స్‌ఫర్డ్ వీధిలో జనం కిటకిటలాడుతున్నారు. ఆ సాయం సమయంలో ఇది మామూలే. ఇక్కడ పేవ్‌మెంట్‌ల మీద జనం చాలా ఎక్కువగా ఉన్నా మాకేమి తేడా అనిపించట్లేదు అని చెప్తున్నారాయన. అంటే అక్కడ పేవ్‌మెంట్‌ల మీద జనాలు తిరుగుతున్నారు. ఆ జనాల మధ్యలో నుంచి కూడా వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భౌతిక శరీరాల్లో నుంచి కూడా వీళ్ళెళ్ళిపోతున్నారు. ఒక మనిషిలా నడుస్తుంటే, ఆ మనిషి శరీరంలో నుంచి కూడా వీళ్ళెళ్ళిపోతున్నారు. ఎందుకంటే, వాళ్ళందరూ మామూలు శరీరాలతో ఉన్నారు. వీళ్ళు హాస్టల్ శరీరంతో ఉన్నారు. ఈ హాస్టల్ బాడీకి ఏది అడ్డు కాదు కదా! మన దేహంలోంచి కూడా అది ఎళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలా వాళ్ళు జనాలు కొంతమంది ఎదురొస్తున్నారు. కొంతమంది ముందు వెళ్తున్నారు. వాళ్ళలో నుంచి ఎళ్ళిపోతూ ఉన్నారు వీళ్ళు. ఏది అడ్డు రాదు వీళ్ళకి. అయితే వాళ్ళలో నుంచి నడిచి వెళ్తున్న స్పృహ వీళ్ళకి లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. అలా వెళ్తున్నప్పుడు చిన్న పొగమంచు మబ్బులో నుంచి వెళ్తున్నట్లు అనిపిస్తోందిట. అంటే ఒక దేహం గుండా ఈ హాస్టల్ బాడీ వెళ్తుంటే, ఇప్పుడు నేనెళ్తున్నాననుకోండి, నాలో నుంచి ఒక హాస్టల్ బాడీ వెళ్తూ ఉంటే, దానికి ఒక పొగమంచులోంచి వెళ్తున్నట్లుగా అనిపిస్తుందన్నమాట. అక్కడ ఈ శరీరం అనే ఆకృతి దానికేమి అడ్డంకి లేదు. ఒక పొగమంచులోంచి వెళ్తున్నట్లుగా ఫీలింగొచ్చిందట వీళ్ళకి. ఒక్క క్షణం అది వీళ్ళందరిని చుట్టేసినట్లుండి నడిచేవాళ్ళని ఆ మనిషి మధ్యలో నుంచి వెళ్తున్నప్పుడు చుట్టేసినట్లయిపోయి పొగమంచు మళ్ళీ అది విడిపోతుందట. మళ్ళీ మరుక్షణంలో దాన్ని దాటిపోయాక మబ్బు విడిపోయినట్లు అనిపిస్తదట. ఆ మంచు మబ్బు వాళ్ళకి ఎక్కడ ఆటంకం కాలేదు. ఎంతసేపది మనిషిలో నుంచి ఇలా వెళ్ళడం, ఇలా ఒక్కసారి ఇలా వెళ్ళిపోతుందంతే. ఆ ఒక్క క్షణము కొంచెం పొగమంచు మధ్యలోంచి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది గానీ, అదేం ఆటంకం కాలేదు వాళ్ళకి. దాని స్పర్శ వాళ్ళకి తెలుస్తోంది కానీ. అలాగే సూక్ష్మ శరీరాల్లో తిరుగుతున్న ఇతరులు తగిలినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళ స్పర్శ తెలుస్తోంది. అక్కడ వీళ్ళలాగే సూక్ష్మ శరీరధారులు కూడా తిరుగుతూ ఉంటారు ప్రతి చోట. మనం ఎక్కడున్నామో అక్కడ సూక్ష్మ శరీరధారులు ఉంటారు. మామూలు శరీరధారులు ఉంటారు. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నాము. మన దేశంలో మనం ఉన్నాం. మన రాష్ట్రంలో మనం ఉన్నాం. మన ఊళ్ళో మనం ఉన్నాం. అయినా సరే ప్రతి చోట హాస్టల్ భూమికలు కూడా ఉంటాయి. వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ మనం చూడలేకపోతున్నాం అంతే. హాస్టల్‌గా ఉంటారు. ఎప్పుడు హాస్టల్ శరీరాలతో తిరిగేవాళ్ళు మాస్టర్స్ రూపంలో ఉండొచ్చు కదా! మాస్టర్స్ ఇప్పుడు మన చుట్టూ ఉంటారు. కానీ మనం చూడలేకపోతున్నాం అంతే.
అలాగా హాస్టల్ గా తిరిగే వాళ్ళలో నుంచి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువ పొగమంచుగా లోపల నుంచి దట్టమైన పొగమంచులాగా కనిపిస్తోందిట. మామూలు మనిషిలో నుంచి శరీరంలో నుంచి వెళ్ళినప్పుడు మాత్రం తక్కువ పొగమంచులాగా కనిపిస్తోందిట. అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే ఆ భౌతిక ప్రపంచంలో తన అనుభవం ఏమిటంటే మనిషికి ఒళ్ళు గగోరు పొడిచి తన సమాధి మీద నడుస్తున్నట్లుగా అనిపిస్తోందంటూ అనిపించిందిట అతనికి. తన సమాధి మీద తను నడుస్తున్నాడా అనిపించిందిట. అంటే ఒక మనిషిలో నుంచి ఇంకో మనిషి వెళ్ళిపోతుంటే తన సమాధి మీద నడుస్తున్నాడా అనిపించింది, నవ్వొచ్చిందిట అతనికి. భౌతిక శరీరంలో ఉన్న మనిషికి అలా అనిపించిందంటే సూక్ష్మ శరీరం అతనికి తగిలిందన్నమాట. అంటే ఈ భౌతిక శరీరంలో ఉన్న మనిషికి ఆస్ట్రల్ బాడీ తగిలినప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళకనిపిస్తుందట. ఈ మనిషి సమాధి మించి వెళ్తున్నానా అని ఒక్కసారే అనిపిస్తుందట వాళ్ళకి. ఆస్ట్రల్ బాడీ మీద నుంచి మనిషి ఆస్ట్రల్ బాడీ ఎప్పుడైతే భౌతిక శరీరంలో నుంచి వెళ్తుందో, ఈ భౌతిక శరీరానికి అనిపిస్తుందట. ఈ ఆస్ట్రల్ బాడీకి ఏమనిపిస్తుంది? నేను ఒక పొగమంచులోంచి వెళ్తున్నాను అనిపిస్తుంది. ఇప్పుడు ఇతను పీటర్ రెచ్చెల్ భౌతిక శరీరంతో లేరు. ఆస్ట్రల్ శరీరంతో ఉన్నారు. ఆస్ట్రల్ శరీరంతో ఉన్నాయన ఒక భౌతిక శరీరంలో ఉన్న వాళ్ళలోంచి వెళ్ళినప్పుడు ఆయన పొగమంచులాగా అనిపిస్తుంది. ఎవరిలో నుంచైతే ఏ భౌతిక శరీరంలో నుంచి వెళ్లారో వాళ్ళకేమనిపిస్తుంది? నేనొక నా సమాధి మీద నుంచే నేను వెళ్తున్నానా అనిపిస్తుంది ఒక క్షణం. ఇవన్నీ మనకి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా. లేకపోతే మనకి అంటే ఇది ఎందుకంటే జ్ఞానాన్ని మనం తెలుసుకునుంటే రేపొద్దున మనం హాస్టల్ ట్రావెల్ చేస్తాం. చేసినప్పుడు మనకి ఇవన్నీ కూడా అవసరమవుతాయన్నమాట. అందుకని తెలుసుకోవాలి. అయితే ఈ సూక్ష్మ పదార్థం మెత్తని పదార్థమే ఉంటుంది మనది. ఈ లోపల పదార్థం హాస్టల్ బాడీ ఏదైతే ఉందో అది చాలా మెత్తని పదార్థం అన్నమాట. అందుకని అలా అనిపిస్తుందట. ఈ పశ్చిమ వాతావరణంలో ప్రాక్ దుస్తులు నా భారతీయ నేస్తం ఉన్నాడు కదా! ఆయన అంటే మన భారతీయ దుస్తుల్లో ఉన్నాడాయన. పశ్చిమ దేశాల్లో వెళ్ళినా కూడా ఫారెన్‌లోకెళ్ళినా కూడా ఆయన ఇక్కడ భారతీయ దుస్తులే వేసుకొని ఉన్నాడు. అందుకని అసాధారణంగా కనిపించొచ్చు. అదే మాట ఆయనతో అన్నట్ట. దానికి సమాధానంగా ఆయన అన్నట్ట, "నేను బట్టలు మార్చుకున్న సంగతి నీకు తెలీదనుకుంటాను" అన్నట్టు. అసలు ఆయన కూడా హాస్టల్ బాడీతోనే వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఎవరికి కనిపిస్తాడు? కానీ ఈయన మామూలుగానే ఆలోచిస్తూ నువ్వేమో ఇప్పుడు ఇక్కడికొచ్చావు, పశ్చిమ దేశాలకొచ్చావు. కానీ నువ్వు అక్కడ భారతీయ దుస్తులు ధరించున్నావు కదా! నువ్వు కొత్తగా కనిపిస్తావేమో అంటే, నేనెప్పుడో బట్టలు మార్చుకున్నాను. నువ్వు నన్ను చూడలేదు సరిగా అనన్నారట. ఇప్పుడు చూడు నా వైపు. ఇక్కడ యూరోపియన్‌లు వేసుకున్న లాంటి దుస్తులే నేను వేసుకొనున్నాను చూడు అన్నట్టాయన. అంటే అప్పుడు ఈయన వైపు చూస్తే ఆయనకి చర్మం తెల్లగా ఉండి దాదాపుగా ఆయన లండన్‌లో కనిపించే భారతీయ విద్యార్థుల్లాగానే కనిపిస్తున్నట్ట. అక్కడ భారతీయ విద్యార్థులు లండన్‌లో ఉన్నప్పుడు ఎలాగైతే వాళ్ళు సూటు, బూటు వేసుకొని ఉంటారో అలా అలాంటి దుస్తులతో కనిపించారట ఆయన. అలాగ వాళ్ళు కావాలంటే ఊహామాత్రంగా మార్చేసుకోగలరన్నమాట. అలా మార్చేసుకొని చూపిచ్చాడాయన. ఇప్పుడు చూస్తే ఆయన ఆలోచన మాత్రం ఎలా మారారా అనిపించింది. ఎలా మారిపోయారు ఇలా ఆలోచన మాత్రంగాను ఒకసారి ఇలా అనగానే అలా ఎలా మారిపోయారని అనిపించిందిట. అలా బట్టలు మార్చుకోవడం తేలిగ్గానే అలవాటైపోతుందని ఆయన వివరించారు. ఇది నేనే కాదు నువ్వు కూడా చేయగలవు. నేను ఎలాగైతే ఇప్పుడు ఈ దుస్తులు ఇప్పటివరకు భారతీయ దుస్తుల్లో ఉన్నాను కదా! ఇప్పుడు నువ్వు లండన్ దుస్తులు లేవు నీకనగానే నాకు లండన్ దుస్తులొచ్చాయి కదా! అలాగే నువ్వు కూడా మార్చుకోగలవు బట్టలు అని చెప్పారట ఆయన. పరిస్థితులు మారినప్పుడు ఇటువంటి మార్పు కోరుకుంటావట. వెనువెంటనే మృదుమెత్తని సూక్ష్మ పదార్థం తన ఆలోచనలకు అనుగుణంగా మారిపోతుంది. ఈ సూక్ష్మ పదార్థం ఏదైతే ఉందో సూక్ష్మ శరీరానికి సంబంధించింది అది వెంటనే ఆలోచనతో మారిపోతుంది. అదే అందుకనే మన ఆస్ట్రల్ బాడీని గనక మనం ఉపయోగించడం మొదలుపెడితే మన ఆలోచనలన్నీ మన వాస్తవాలయిపోతాయి. ఆ ఆస్ట్రల్ బాడీని ఉపయోగించడం అంటే మన సాధన ద్వారా మనం ఈ జ్ఞానమంతా పొందినప్పుడు మన ఆస్ట్రల్ బాడీని మార్చుకుంటే ఈ ఫిజికల్ బాడీ కూడా మనకు కావాల్సినట్లుగా మారుతుందన్నమాట. ఎలాగైతే ఆస్ట్రల్ బాడీ తన దుస్తుల్ని మార్చుకోగలుగుతోందో, ఎలాగైతే తను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతోందో, ఏం చేయాలంటే అది చేయగలుగుతోందో, ఆ తర్ఫీదు మనం బాగా ఆస్ట్రల్ బాడీకి ఇచ్చినప్పుడు, అంటే మెంటల్‌గా మనం బాగా తయారైనప్పుడు, అంటే ఆ కాస్మిక్ ఎనర్జీని అపారంగా స్వీకరించినప్పుడు, మన యొక్క లోపలున్నటువంటి కనిపించని శరీరాలు ఏవైతే ఉన్నాయో, ఆ మానసిక శరీరము, ప్రాణమయ శరీరం వాటిని గనక మనం పటిష్టంగా తయారు చేసుకున్నప్పుడు, అప్పుడు ఈ మాంసపిండాన్ని కూడా మనం పటిష్టంగా తయారు చేసుకోగలుగుతాము. ఈ మాంసపిండంలో ఉన్న కణాలలో ఉన్న చైతన్యం కూడా మన మాట వింటుంది. అలా మనం తయారవ్వాలి. అలా తయారయ్యితే మనం ఏది చెప్తే అదే మన శరీరం కూడా వింటుంది. మనం ఎలా కావాలనుకుంటే అలా ఉంటుంది మన శరీరం కూడా. అందుకని మనం దాన్ని బట్టి మనం
మనకి ఎలా కావాలంటే అలా జీవించడం అనేది మనకు అలవాటవుతుంది. సరే ఒక ప్రదేశం సెల్ఫ్ రిడ్జెస్ అని ఉంది. దాని పక్కగా వాళ్ళు వెళ్తున్నారట. లోపలికి వెళ్ళాలనుంది వాళ్ళకి. లోపలికెళ్లారు. పుస్తకాల స్టాల్ ఉంది అక్కడ. ఆ స్టాల్ దగ్గరికెళ్లారు. ఆ పుస్తకాలంటే ఎప్పుడూ ఇష్టమే ఈయనకి. ఈ రిచర్డ్ గారికి. ఆ కొత్త పుస్తకాలుంటే అక్కడ వాటిలోంచి ఒక పుస్తకం తీసుకొని పేజీలు తిరిగేస్తూ పైకి చూస్తే షెల్ఫ్‌లో నుంచి తను తీసుకున్న చోటు ఖాళీగా ఉండాలి. కానీ ఖాళీ లేదక్కడ. ఎందుకంటే ఆయన అక్కడ ఒక పుస్తకం చూసి నిజంగానే వీళ్ళు ఒక స్టాల్‌కెళ్లారు. ఈ హాస్టల్ బాడీస్‌తో. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఆ పుస్తకాన్ని ఇలా తీయగానే మళ్ళీ ఆ షెల్ఫ్‌లో ఆ ప్లేస్ ఖాళీగా ఉండాలి కదా! కానీ ఖాళీగా లేదక్కడ. పుస్తకం ఉంది. అంటే ఈయన అక్కడి నుంచి తీసుకున్నదేంటి? పుస్తకం యొక్క హాస్టల్‌ని తీసుకున్నారు. హాస్టల్ బుక్ తీసుకున్నారాయన. అసలు బుక్ ఫిజికల్ బుక్ అక్కడే ఉంది. దాంట్లో ఉన్నటువంటి హాస్టల్‌గా ఉన్న పదార్థాన్ని తీసుకున్నాడన్నమాట. ఎందుకంటే ఈయన హాస్టల్ శరీరంతో ఉన్నారు కాబట్టి అక్కడ హాస్టల్ పదార్థాన్నే తీసుకోగలిగారాయన. అందులోనే ఆయనకు కావాల్సిన నాలెడ్జ్ ఉంటుంది. మనం కూడా హాస్టల్ శరీరంతో మనం వెళ్ళడం అలవాటు చేసుకుంటే, ఎక్కడున్న నాలెడ్జ్ అయినా మనం ఇలా పొందగలుగుతాము. ఏ లోకంలో ఉన్న నాలెడ్జ్ అయినా మనం తీసుకోగలుగుతాం. మనం నిద్దట్లో వెళ్తాం. కానీ ఆ ఎరుక లేకుండా వెళ్తున్నాము. అదే మనం ధ్యానం బాగా చేసుకొని, నేను కూడా హాస్టల్ ట్రావెల్ చేయాలని ఒక పట్టుదల చేసి పెట్టుకుంటే, హాస్టల్ బాడీతో మనం గనక అన్ని చోట్లకెళ్ళినప్పుడు మనం అన్ని డైమెన్షన్స్‌లో మనం ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. మనం ఈ భూమి మీదకొచ్చేటప్పుడు మనం ప్రతి డైమెన్షన్‌లోనూ మన యొక్క చైతన్యపు ముక్కని కొంచెం కొంచెం పెట్టుకొని ఈ భూమి మీదకొచ్చాం. అందుకని మనం ప్రతి డైమెన్షన్‌లో ఉన్న మన స్థితుల్ని మనం తెలుసుకొని, అక్కడున్న జ్ఞానాల్ని మనం తెచ్చుకోగలుగుతాం అన్నమాట. అలా పొందాలి అంటే మనం అపారమైన సాధన చేయాలి. రోజుకి 5, 6 గంటలు కంపల్సరీగా సాధన చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనకన్నీ సాధ్యమే. అయితే అక్కడ ఆయన ఆ పుస్తకంలో నుంచి తీసుకున్న ప్లేస్‌లో ఖాళీ ఉందేంట? అలా ఎందుకనంటే వాళ్ళన్నారట, "నీ చేతిలో ఉన్నది భౌతికమైన పుస్తకం కాదు. భౌతికమైన పుస్తకం షెల్ఫ్‌లోనే ఉంది. నీ చేతిలో ఉన్నది ఆలోచనా రూపము. అంటే హాస్టల్ బుక్ అది" అని చెప్పారట. చాలా విచిత్రంగా అనిపించింది. చాలా పెద్ద షాపు. మనుషులెవరూ లేరు. ఖాళీగా ఉంది. అలవాటు చొప్పున ఆ సమయంలో ఆ షాపు తలుపులు గూడా మూసేసున్నాయి. ఎవ్వరు లోపలికి రాకుండా. ఆ ఖాళీ షాపంతా తిరిగాడాయన. దగ్గరలోనే ఉన్న షాపులో నుంచి గడియారాలు 6 గంటలు కొట్టడం కూడా స్పష్టంగా వినపడిందిట. అంటే నిజంగానే వీళ్ళు హాస్టల్ ట్రావెల్ చేసి అక్కడికి వెళ్లారు కదా! అక్కడ 6 గంటలు టైం కొట్టింది. 6000 మైళ్ళ అవతల తన భౌతిక శరీరాన్ని అరగంట క్రితం వదిలాడాయన. అరగంటే అయింది భౌతిక శరీరాన్ని వదిలి. అక్కడి నుంచి ఇక్కడికొచ్చాడు. 6000 మైళ్ళ దూరం వచ్చేసాడు. 6000 మైళ్ళు. ఈ అరగంట లోపల ఎన్నెన్నో విషయాలు జరిగాయి. తనకు కలుగుతున్న ఆసక్తి చూసి తనతో ఉన్న వాళ్ళిద్దరూ నవ్వుకోకుండా ఉండలేకపోయారు. ఆ మాస్టరు ప్లస్ వాళ్ళ తమ్ముడు పక్కపక్క నవ్వుకుంటూనే ఉన్నారు ఈయన్ని చూసి. ఈయన కంగారు, హడావిడి అవన్నీ సరదా అవన్నీ చూసి. తనకన్నీ చూపించే స్థితిలో తనున్నందుకు చార్లెస్ చాలా సంతోషిస్తున్నాడు. వాళ్ళ తమ్ముడు చాలా ఇప్పుడు చూడండి మన చుట్టాలు ఎక్కడైనా వేరే వేరే దేశాల్లో గాని, వేరే సిటీస్‌లో గాని ఉన్నప్పుడు మనం వెళ్తే వాళ్ళక్కడున్న ముఖ్యమైనవన్నీ చూపిస్తూ ఎంతో ఆనందపడతారు. మన వాళ్ళకన్నీ చూపిస్తున్నాం. అమ్మ, నాన్న వచ్చారు. వీళ్ళకవి చూపిస్తే, "అమ్మ చూడమ్మా అది ఎంతో గొప్పదమ్మా. ప్రపంచంలోకెల్లా చాలా గొప్పదిది" అని మనకు అవన్నీ చూపిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా మంచి మంచి విషయాలుంటే అవి చూపించి వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఈ చార్లెస్ కూడా తన అన్నగారికి ఇన్ని మంచి విషయాలు చెప్తున్నానని ఆయన చాలా ఆనందపడిపోతున్నట్ట. నిగూఢమైన ఈ విషయాలన్నీ కూడా చూపించగలుగుతున్నాను నేను నా అన్నగారికి అనుకున్నట్టాయన. యుద్ధంలో దాడి వల్ల లండన్‌కి జరిగిన నష్టాన్ని కొంత నీకు చూపిస్తాను అన్నాడు చార్లెస్. అంటే అక్కడ యుద్ధంలో దాడి జరిగినప్పుడు లండన్‌లో నష్టాలు జరిగాయి. అవి నీకు చూపిస్తాను కొంతవరకు అన్నట్ట. రకరకాల స్థలాలకు తీసుకెళ్ళాట తన్ని. భయంకరమైన బాంబుల దాడి వలన సెయింట్ పాల్స్‌లోని లండన్ వాసులు ఎటువంటి బాధకు గురయ్యారో అవన్నీ చూపించాట ఆ తమ్ముడు. చూపించి అక్కడ జరిగిన నష్టాన్ని సరిగ్గా తెలుసుకోవాలంటే నగరంలోని ముఖ్యమైన బిల్డింగుల మీదుగా వెళ్ళాల్సొచ్చిందట వీళ్ళందరూ. అయితే వీళ్ళ సూక్ష్మ శరీరాలతో వాళ్ళకి కష్టమే అనిపించలేదు. బిల్డింగుల పైనుంచి ఎళ్ళినా వాళ్ళకి నష్టమే ఉంది, కష్టమే ఉంది. ఏది తగలదు కదా వాళ్ళకి. వాళ్ళు ఒక వీధి గుండా నడుస్తుండగా చార్లెస్ "రా రా" అంటూ పైకి లేచి ట్రాఫిక్ పైన ఎత్తులో తేలుతున్నట్ట. అప్పుడు తను కూడా తేలిగ్గా లేవగలిగాడట పైకి. మనసులో అనుకున్నట్టు అంతే లేచేసాడు. అంటే ముందు నడుస్తూ వెడుతున్నారు. వెడుతుండగా ట్రాఫికొచ్చింది. ట్రాఫికొస్తే వాళ్ళ తమ్ముడు పైనుంచి వెళ్దామని గబుక్కుని స్పీడ్‌గా పైకి ఎగురుతూ, "నువ్వు కూడా వచ్చేయి పైనుంచి వెళ్దాం" అనగానే, అయితే నేను పైకి వెళ్ళాలి అనుకోనగానే ఇతను కూడా లేచి పైకి అలా ఎగురుతూ వెళ్ళిపోయాడట. అంటే ఒక ఆలోచన మాత్రంగా పని జరిగిపోతుందన్నమాట హాస్టల్‌గా. అలా లేచేసి పైకెళ్ళిపోయారాయన. హెవీ ట్రాఫిక్ పైన చార్లెస్ పక్కన గాలిలో తేలుతూ ఉన్నాడు ఈయన కూడా.
అక్కడ వార్విక్ షైర్ లోని వార్విక్ షైర్ అనేటువంటి ఒక ప్లేస్ లో వీళ్ళ పాత ఇల్లు ఒకటి ఉందిట. ఆ పాత ఇంటిని ఒకసారి చూద్దాం అన్నాడు చార్లెస్. అప్పుడు అక్కడికి వెళ్ళారట. ఆ ఇంటిని చూసి చాలా సంవత్సరాలైంది. కొన్ని క్షణాల్లోనే వాడు తనని ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. అంత తేలిగ్గా ఎలా చేరుకోగలిగావు అని అడిగారట ఆ తమ్ముడిని. అడిగితే ఎందుకంటే సూక్ష్మతలంలో మనం చాలా కాలం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం ఉపయోగించక్కర్లేదు అని చెప్పాడట ఆయన. అప్పుడు పైలోకంలో చాలా మంది స్నేహితులయ్యారు నాకు అని చెప్పాడాయన. అక్కడ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పాడట. ఆ ఫ్రెండ్స్ అందరిని నీకు చూపిస్తాను అని చెప్పాడు. అక్కడి వరకు వాళ్ళు ప్రయాణం కొనసాగింది. తర్వాత వార్విక్ షైర్ పల్లె ప్రాంతం ఒకటుందిట అక్కడ. అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ ఒక నది వంకలు తిరుగుతూ పోతూ ఉంటది. ఏవోస్ నది పేరు ఏవోన్. ఏవోన్ నది అక్కడ ఉందిట. ఆ నది వంకలు తిరుగుతూ పోతూ ఉంటే చాలా అందంగా ఉంటుందట. అది ఆ నది చూపించాడట. ఒకప్పుడు వాళ్ళ ఇల్లు ఉన్న స్థలంలో కిందకి నేలకు మీదకి దిగారట. ఇల్లు ఎక్కడుందో ఆ ఇంటి దగ్గర నేల మీదకి దిగారు ఎగురుతున్న వాళ్ళు కాస్త. దిగి చుట్టుపక్కల ఆనుకుని ఉన్న ఎన్నో ఇళ్ళ వెలిసిన ఆ పాత స్థలం తనకు బాగా గుర్తుండి ఎన్నో ఇళ్ళు వెలిసాయి ఆ ప్లేస్ లో. కానీ ఆ ఇల్లు ఉన్న ప్లేస్ మాత్రం అతనికి బాగా గుర్తుండిపోయిందిట. ఆ ఇల్లు ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉంది. ఇల్లు మాత్రం అలాగే ఉంది, మారలేదు. చుట్టూ ఉన్న ప్రదేశాలు మాత్రం చాలా ఇళ్ళొచ్చి అక్కడంతా మారిపోయింది గానీ, ఆ ఇల్లు మాత్రం అలాగే ఉంది. ఇంటికి ముందు వెనుక ఉన్న లాన్‌లు కూడా అలాగే ఉన్నాయి, మారలేదు. ఆ లాన్‌లో చిన్నప్పుడు తను, చార్లెస్ ఆడుకునేవారట. అన్నగారు, తమ్ముడు బాగా ఆడుకుంటూ ఉండేవారక్కడ. ఇప్పుడక్కడ ఎవరుంటున్నారో మరి. తనేమో తూర్పు దేశంలో పడిపోయాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయాక ఆ ఇంటిని నడపడానికి తగినంత డబ్బు వాళ్ళ అమ్మ దగ్గర లేదు. అందుకని వాళ్ళ ఇల్లు అమ్మేసి బయటకు వేరే తూర్పు దేశాలకెళ్ళిపోయాడాయన. లోపలికి వెళ్ళాక అక్కడ అర్థమైంది. మూసిన తలుపులు తనని ఆపలేవు అని. అంటే ఆ తలుపులు వేసున్నా కూడా తలుపుల గుండా వీళ్ళు లోపలికెళ్ళిపోయారు. ఆ గదుల్లో అపరిచితులున్నారు. అంటే వేరే వాళ్ళెవరో కొనుక్కున్నారు కదా! వాళ్ళెవరో ఉన్నారు. ఒకప్పుడు ఆ గదులంటే వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళను చూస్తుంటే వాళ్ళు చొరబాటుదారుల్లా కనబడ్డారు. తనది తెలివి తక్కువ ఆలోచనే కావచ్చు గానీ, అలా అనిపించింది. ఇంట్లో ఫర్నిచర్ ఇంకా మారిపోవడంతో ఇంటి వాతావరణమే చాలా మారిపోయింది. అక్కడున్న వాళ్ళేమిటో అతనికి చొరబాటుదారులంటే సరైన వాళ్ళు కాదు వాళ్ళు. ఏదో చెడ్డగా ప్రవర్తన కలిగిన వాళ్ళలాగా అనిపించారట ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు. ఎక్కువ సేపు అక్కడ ఉండకుండా మళ్ళీ లండన్‌కి తిరిగి వచ్చేసారు వీళ్ళందరూ. వచ్చేసి పికడిల్లీ సర్కస్ సెంటర్‌లో నిలబడి అక్కడ సర్కస్ నది చూసారట. అది చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది వాళ్ళకి. ప్రశాంత వాతావరణం ఉన్న రోజుల్లో అక్కడ పూలు అమ్మే అమ్మాయిలుండేవారట బాగా. పాడైపోతుందన్న భయంతో ఇక్కడ ఈరోస్ విగ్రహాన్ని ఉండేదిట. ఆ ఈరోస్ విగ్రహాన్ని కూడా తొలగించేసారట. జనం ఇంకా కిటకిటలాడుతూనే ఉన్నారు. బస్సులు, టాక్సీలు తిరుగుతూనే ఉన్నాయి. అక్కడ యూనిఫార్మ్ వేసుకున్న స్త్రీ పురుషుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. అందరూ కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు వాళ్ళు ఉంటారు కదా! అందరూ బాగా ఎక్కువ మంది జనాలు తిరుగుతూ ఉన్నారట. మామూలు దుస్తుల్లో ఉన్న వాళ్ళ సంఖ్య, యూనిఫార్మ్ వేసుకున్న వాళ్ళ సంఖ్య కంటే ఎక్కువగా ఉంది. అప్పుడు గుర్తొచ్చింది తనకి ఇంగ్లాండ్ ప్రస్తుతం యుద్ధంలో పాల్గొంటున్న దేశం. అంటే యూనిఫార్మ్ అంటే ఎవరైతే ఈ సైనికుల యూనిఫార్మ్‌లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కనిపించారట అక్కడ. వాళ్ళందరూ కూడా ఇప్పుడు యుద్ధంలో జరుగుతూనే ఉందట ఇంకా. వాళ్ళ తమ్ముడు చనిపోయిన తర్వాత కూడా ఇంకా యుద్ధం కొనసాగుతూ ఉంది ఆ టైంలో. ఆ సమయంలో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళడం వల్ల వాళ్ళందరిని కూడా చూస్తున్నారనమాట. ఇంక అక్కడి నుంచి భోజనం చేద్దాం అనుకుని వాళ్ళందరూ కూడా ఒక చోటికి చేరి హోటల్‌లో భోజనం చేద్దాం. ట్రొకాడెరో గ్రిల్‌కెళ్దాం అనుకున్నారు కదా! ఆ ప్లేస్‌కి ఇప్పుడు చేరారు ఆ హోటల్‌కి. చేరి అక్కడ భోజనాలు చేద్దామని టేబుల్ దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే చార్లెస్ భోజనాన్ని వదిలేసి వీళ్ళని భోజనం చేయమని తనకేదో పనుందని కాసేపొస్తానని చెప్పాడు. ఆస్ట్రల్ భూమికలో ఇటువంటి సరదాలు తనకు పరిచయం చేసే శక్తి సామర్థ్యాలు చార్లెస్‌కున్నాయని తనకు ధైర్యం చెప్పి, హాయిగా భోజనం చేయండి. మీ తమ్ముడికి అవసరం లేదు. అతనికి అన్ని ఇలాంటివి చేయగలడతను. తనకెప్పుడు ఎన్నో సామర్థ్యం ఉంది మీ తమ్ముడికని చెప్పి, మీరు చేయండని చెప్పాడట. చెప్పేసి వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోతే ఈ భారతీయ మాస్టర్ ఉన్నాడు కదా! ఆయన ఇతను కలిసి భోజనం చేశారట. భౌతిక తలంలో నిజంగా ఉండే భోజనశాలని ఊహతో సృష్టించుకున్న సూక్ష్మ తలంలో భోజనం లేదా డ్రింక్ తీసుకునేటప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాన్ని చార్లెస్ చెప్పాడు. మనం హాస్టల్ అంటే ఇప్పుడు వీళ్ళు భోజనశాలలో కూర్చున్నారు అంటే, ఆ భోజనశాల కూడా హాస్టల్‌గా ఉంది. వీళ్ళు ఏదైతే అనుకున్నారో, ఏ భోజనశాలకు వెళ్దాం అనుకున్నారో, ఆ భోజనశాలకి హాస్టల్ రూపం అన్నమాట వీళ్ళు కల్పించుకున్నది. ఆ హాస్టల్ రూపం ఉన్నటువంటి హోటల్‌లో హాస్టల్ భోజనం చేయడం వీళ్ళు చేసేది. ఎందుకంటే అక్కడున్నది హాస్టల్
బాడీ కదా! మరి హాస్టల్ బాడీకి ఫిజికల్‌గా ఉన్న ఆహారం ఎలా తింటారు? అందుకని హాస్టల్ బాడీతో హాస్టల్ భోజనం చేశారట వాళ్ళు. దీనికోసం చార్లెస్ ఏం చెప్పాడంటే, మనం హాస్టల్ స్థాయిలో ఉండి, భౌతిక స్థాయిలో ఉన్న టేబుల్ దగ్గర కూర్చోవాలనుకోవడం ఎప్పుడు తెలివి తక్కువతనము. ఎందుకంటే, భౌతిక స్థాయిలో మనం మనుషులు తిన్నట్లుగా మనం తినడం కుదరదు. ఈ హాస్టల్ బాడీతో ఉన్నప్పుడు హాస్టల్ భోజనమే చేస్తాం మనం. అలా చేస్తే అది తెలివి తక్కువతనమే అవుతుంది అని చెప్పారటాయన. టేబుల్ దగ్గర ఖాళీగా ఉందనుకుని ఎవరైనా వచ్చి కూర్చుంటారట. అప్పుడు మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందట. అంటే మనం ఎప్పుడైనా భౌతికమైనటువంటి ప్రదేశాలకెళ్ళి అక్కడ కూర్చున్నాం అనుకోండి ఒక కుర్చీలో, అప్పుడు ఎవరైనా మామూలు మనుషులొచ్చేసి మన మీద కూర్చుంటే ఈ హాస్టల్ బాడీ కనిపించదు కదా వాళ్ళకి. అందుకని మన మీద కూర్చుండిపోతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని ఎప్పుడు అలాంటి పనులు చేయకూడదు అని వాళ్ళ అన్నగారికి తను చెప్పాడట. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సన్నద్ధులయ్యారు. ఇక్కడ వరకు మనం ఈరోజు ఆపుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎంత చక్కగా మనం హాస్టల్ ట్రావెల్ చేసాం కదా! ఇవాళ లండన్ ఎళ్ళాం మనందరం గూడా. లండన్ ఎళ్ళేటప్పుడు మరి సముద్రం మీద నుంచి వెళ్ళాం. బిల్డింగ్స్ మీద నుంచి వెళ్ళాం. ఎంతో మందిని అక్కడ మనం ఎలాగైతే మనుషుల మీద నుంచి దాటుకుంటూ మనుషుల లోపల నుంచి వెళ్ళిపోయాం. అలాగే ఆ మనుషుల లోపల నుంచి వెళ్ళినప్పుడు ఒక పొగ మంచులాగా మనకి అనిపిస్తుంది అని తెలుసుకున్నాం. ఎన్నో విషయాలు మనకి పీటర్ రిచర్డ్ గారు అందజేస్తారు. ఇవాళ మరి మనం పీటర్ రిచర్డ్ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మనం ఏ మాస్టర్‌కి సంబంధించిన బుక్ చదువుతుంటే ఆ మాస్టర్ మనతోనే ఉంటారు. మీరు ఈరోజు ప్రయోగం చేసి చూడండి వీలైతే ఎవరైనా సరే. చక్కగా పడుకొని మీరు పైన ఒక అద్దం ఉన్నట్లుగా భావించుకుని, ఆ అద్దంలో మీ యొక్క శరీరం మీరు చూసుకుంటున్నట్లుగా భావించుకొని నిద్రకు పోండి. ఆ తర్వాత అసలు ఏం జరుగుతుందో అసలు అలా ఒక 10 రోజులో, 15 రోజులో అలా చేయగా మనకి అది వస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. మరి 2 మినిట్స్ మెడిటేషన్ చేద్దామా ముందు? తర్వాత మాట్లాడుకుందాం. ఒక 2 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం. ఓన్లీ 2 మినిట్స్. హాయిగా ఎందుకంటే మనం ఒక సబ్జెక్ట్ తెలుసుకున్నాక మనం మెడిటేషన్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ మనకు బుర్రకి కొంచెం ఎక్కుతుందన్నమాట. అందుకని ఒక్క 2 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం. హాయిగా కూర్చుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అద్భుతమైన ధ్యాన సాధన మనం చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస అత్యంత శక్తివంతమైన సాధన. మనం దైవాలం అనేది మనం గుర్తుపెట్టుకుని ఉందాం. మనం అన్నీ సాధించగలం. మనకు అన్నీ సాధ్యమే. దేనికి కుంగిపోకూడదు, దేనికి పొంగిపోకూడదు మనం. ఏదైనా సరే మనం అనుకుంటేనే జరుగుతుంది. శాస్త్రి గారు శరీరాన్ని వదిలిపెట్టారు అంటే ఆయన ఆత్మ అలాంటి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆయన వెళ్ళిపోయారు. అలాగే మన ఆత్మ నిర్ణయం మనం పటిష్టం చేసుకోవాలి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది మన ఇష్టం. ఆ ఆత్మ ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మన మనసుకు తెలీదు. మన శరీరానికి తెలియదు కానీ ఆత్మ నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. మనం అది గట్టిగా మనం ఒక స్థిర నిశ్చయం చేసుకుని ఈ భూమి మీద ఉన్నంత కాలం నేను ఈ భూమి మీద ఉంటాను. నేను ఈ విశ్వ కళ్యాణం కోసం నేను పూర్తిగా నేను 100కి 100% నేను ఉపయోగపడడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి నిర్ణయం మనం గనక తీసుకుంటే మనల్ని ఏ శక్తి కూడా మనం దాని నుంచి దూరం చేయలేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకే ఫ్రీ విల్ ఉంది. ఒకవేళ అలా మనం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా మీరు వద్దు ఇంకా మీరు ఇక్కడ చేసేది సరిపోయింది. మాకు సాటిస్ఫాక్షన్ కలిగింది. మీరు ఇంకా పైలోకం నుంచి చేయాల్సింది ఉంది. అన్నప్పుడు మన ఆత్మ ఇష్టమైతే ఓకే చెప్పొచ్చు. ఇష్టం లేకపోతే అలా కాదండి నేను ఇంకా ఇక్కడుండి ఇంకా ఏదో చేయాలనుకుంటున్నాను. నాకు పర్మిషన్ ఇవ్వమని అడగొచ్చు. అలా మనం ఏదైనా సరే మన ఇష్టాన్ని బట్టే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని మనం దేనికి కంగారు పడొద్దు, దేనికి కుంగిపోవద్దు, దేనికి పొంగిపోవద్దు. ఏది జరుగుతున్నా సాక్షిభూతంగా చూడడం అలవాటు చేసుకుందాం. హాయిగా కూర్చుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. మనం శరీరం కాదు, ఆత్మ. ఆత్మ అంటే దైవము.
దైవ పదార్థం నుంచి వచ్చింది కాబట్టి ఆత్మ మన ఆత్మ కూడా దైవమే. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుని ఉండాలి. క్షుద్రం హృదయ దౌర్బల్యం. హృదయ దౌర్బల్యం అనేది మనకు ఉండకూడదు. హృదయ దౌర్బల్యం అంటే పిరికితనము. పిరికితనం ఉంటే, భయం ఉంటే, మనం కుంగిపోతే మనం ఏది సాధించలేము. ఏ వైరస్లైనా మనకి అటాక్ అయినా కూడా మనం కుంగిపోవద్దు. ధైర్యంగా ఉందాం. ఆటోమేటిక్ గా మనం అందులోంచి బయటపడగలుగుతాం. మన ఆలోచనే మన వాస్తవం. ఒక్క నిమిషం మాత్రమే. శ్వాస మీద ధ్యాస. థర్టీ సెకండ్స్ ఓన్లీ. ట్వంటీ సెకండ్స్. టెన్ సెకండ్స్. 5 సెకండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 అంకెలు లెక్క పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మనకి ధ్యాన భాగ్యాన్ని అందించిన పరమ గురువులకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, మన ఇష్ట దైవాలకు, మన శరీరాలకు, మన మనసుకి, మన బుద్ధికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకుందాం. వాణి గారా, మాట్లాడండి. హలో, హ్యాండ్ రైట్ చేస్తారు వాణి గారు. మేడం నమస్తే మేడం. మేడం, మీరు ధ్యానం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నా మేడం. మీరు అది చెప్తున్నారు కదా భగవద్గీత శ్లోకాలు. కళ్ళు మూసుకొని ఉంటే ఏదో ఒక వ్యక్తి నడుస్తున్నట్టు, కానీ ఫేస్ కనిపించలేదు, మోకాలు కింది వరకే. వైట్ అండ్ పింక్ క్లాత్ లుంగి లాగుంది. చాలా బ్లాక్ కుక్కలు ఇట్లా ఆయనతో పాటు ఇట్లా వస్తున్నాయి మేడం. చాలా అంటే చాలా గుంపులు గుంపులు. ఎందులోంచి వస్తున్నాయి? ఆయన నడుస్తున్నాడు, ఆయనతో పాటు అవి వస్తున్నాయి అంతే. ముందుకు వచ్చేస్తున్నాయి, వాకింగ్ చేసినట్టు ఫాస్ట్ గా. అంటే మీకు అది ఏమనిపించింది అలా వస్తున్నప్పుడు? మీకు అది మంచిగా అనిపించిందా, భయంగా అనిపించిందా? భయం ఏమనిపించలే మేడం. అనిపించింది. అంటే అక్కడ ఉన్న వాటిని ఏవో తీసుకెళ్లిపోతున్నారు అనమాట. ఆయన అక్కడ ఉన్న నెగిటివ్ శక్తుల్ని ఆయనతో పాటు తీసుకెళ్లిపోతున్నట్టున్నారు. అయితే ఇవాళ టీవీలో ఏమొచ్చిందంటే, హైదరాబాద్ జూ పార్క్ ఉందిగా మేడం, అక్కడ సింహాలకి కరోనా లక్షణాలు వచ్చినాయంట. అయితే ఒక సింహం ఊరికే ఇట్లా కనిపిస్తున్నది, ఇట్లా ఇట్లా కొంచెం స్లోగా, బాధగా అట్లా. అదొకటి కనిపించింది. దాని తర్వాత ఈ 8:30 వరకు నేను కళ్ళు మూసుకొనే ఉన్నాను. 9:30 వరకు పొడకు ఇట్లా ధ్యానంలోనే ఉన్నాను. వెనక నుండి ఇట్లా ఏదో వెయిట్ లాగా నైట్కి ఇట్లా తగిలినట్టు, ఇట్లా ఏదో ఎవరో వచ్చినట్టు అనిపించింది మేడం. అంతే. తెలుసుకోవాలంటే మీరు సాధన బాగా చేసి క్వశ్చన్ వేసుకోండి. అసలు నల్లటి శక్తులేవో వెళ్ళిపోవడం కనిపించింది, మన నడుస్తున్నట్లు కనిపించడం ఏంటి, ఆ పాదాలు ఎవరివి, అలాగే అసలు ఎందుకు ఇలా నా వెనకాల ఎవరో నుంచున్నట్టుంది, ఎవరు అని ఒక క్వశ్చన్ వేసుకుని ఒక 3 అవర్స్ 2 అవర్స్ మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీరు దాన్ని తెలుసుకోగలుగుతారు. అది ఒక రోజు
చేస్తే ఒకవేళ అవ్వకపోతే రెండో రోజు కూడా మళ్ళీ మీరు కంటిన్యూ చేయాలి. అలా 2, 3 రోజులు చేస్తే మీకు అందులో సమాధానం వచ్చేస్తుంది కంపల్సరీగా. అది అంటే దా వెనకాల ఏదో మాస్టర్ లాగా అది వింటుంటే అనిపించింది మేడం. అది. నాకు అంటే ఇప్పుడైతే మీకు మంచి విషయం. వెనకాల ఇట్లా ఎవరంటే ఆ, అంతే. అలాగే మీకు అర్థమైంది. నడుస్తున్నప్పుడు ఒకాయన ఓకే. లుంగీ కట్టుకొని నడుస్తున్నారన్నారు కదా! ఆయన ఒక ఉమ్, మహానుభావుడిలాగా అనిపించారా? ఫేస్ ఏం కనిపించలే మేడం. ఖాళీ ప్రింట్ కనిపించింది లుంగిది. పింక్ చాలా కలర్. ఆయన వెనక ఇట్లా బెల్ట్ పట్టుకొని నడుస్తున్నట్టు. పింక్ అండ్ వైట్ డ్రెస్. ఏం పట్టుకుని? కుక్కలది బెల్ట్ ఉంటది కదా, ఓకే. 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 హ్మ్. అవి అది. పట్టుకొని నడుస్తున్నట్టు. దాని వెనకాల చాలా వచ్చేసినాయి అన్నమాట. అవి బాధగా అట్లా ఏమి లేవు, ఇట్లా వచ్చేస్తున్నాయి అంతే. అన్ని కుక్కలే కనిపించాయా? నల్ల కుక్కలు? కుక్కలే అంతే, ఇంకేం లేదు. ఓకే. అయితే పర్వాలేదు. మంచిదే. నేననుకుంటున్నా నల్లటి వ్యక్తులు కనిపించారేమో అనుకుంటున్నాను. కుక్కలా? లేదు 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 మేడం. కుక్కలు కుక్కలు. అంటే దత్తాత్రేయ స్వామికి కుక్కలంటే చాలా ఇష్టం. బా 4 వేదాలు 4 అవును మేడం. కుక్కలని చెప్తారు. కుక్కల రూపంలో అవును చూపిస్తారు కదా! అందుకని అలాగా మంచిగానే అవును. ఉంది. అది బానే ఉంది. నేను ఇంకా నల్లటి వ్యక్తులు అంటున్నారేమో అనుకుని అసలు ఆ నల్లటి వ్యక్తులు ఎందుకు లేదు లేదు మేడం, ఏమనుకుంటారన్నది అనుకున్నాను. వ్యక్తులు. ఓకే. ఓకే. వెరీ లేదు వ్యక్తులు కాదు మేడం, వ్యక్తులు బాగుంది. కాదు. ఉమ్, చెయ్యండి. ఓకే. చేస్తే అసలు మీకు ఇంకా కొన్ని ఎన్నో తెలుస్తాయి. ఎన్నో విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. ఓకే మేడం. ఓకేనా? సరే థ్యాంక్ యూ. థాంక్యూ అమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే. రేపు రాత్రి కలుద్దాం. అయితే మనం రేపు రాత్రి 8:30 కల్లా మనం చక్కగా మళ్ళీ కలుద్దాం. కలిసి మళ్ళీ ఆత్మాయణం చెప్పుకోవడం, లేదా ఎవరైనా మాస్టర్ దొరికిన మాస్టర్‌ని పెట్టుకోవడం చేద్దాం. నేను రేపు వీలుని బట్టి చెప్తాను మీకు ఏ క్లాస్ అనేది. నేను వీలైతే ఆత్మాయణమే చెప్పేస్తాను. లేదంటే మాస్టర్ ఎవరైనా సీనియర్ మాస్టర్ దొరికితే సీనియర్ మాస్టర్‌ని పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్. మరి అందరం కూడా అందరికి గుడ్ బై. మనందరం కూడా రేపు రాత్రి 8:30 కల్లా కలుద్దాం. థ్యాంక్ యూ.